హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వన్ నైట్ స్టాండ్‌లో ఇది చివరి భాగం అండి. ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ముందవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనసైన కథలు ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పెళ్లికి ఏర్పాటు చేయమని ప్రదీప్‌కి చెప్పి గదిలోకి వెళ్లి బెడ్‌పై వాలిపోయాడు ధ్రువ. నెక్స్ట్ డే మార్నింగ్ తన ఎదురుగా నిలబడి ఉన్న అనురాధ వైపు చూసి, అలాగా ఆంటీ, రేపు మార్నింగ్ ఐశ్వర్యతో ధ్రువ పెళ్లి. ఈ విషయం నేను హోటల్లో అందరికీ చెప్పి అరేంజ్మెంట్ చేయిస్తాను. మీరేమీ టెన్షన్ పడకండి. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది అంటూ చెప్తూ ఉన్నాడు ప్రదీప్. జరగాలి కూడా ప్రదీప్. ఇందులో ఎలాంటి మార్పు రాకూడదు. ఆదేశిస్తున్నట్లు చెప్పింది అనురాధ. ఒక్క క్షణం తదేకంగా ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ, అలాగే ఆంటీ అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్. అతని నవ్వులో ఏదో అర్థముంది అని తెలుసుకున్న అనురాధ, ధ్రువ ఏమైనా చేయబోతున్నాడా, ఈ పెళ్ళి నిజంగానే చేసుకుంటాడా అన్న ఆలోచనలో పడిపోయింది. అమ్మా, నేను కూడా వస్తాను. రెడీ అయ్యి హోటల్కి వెళుతూ ఉన్న తల్లి వైపు దీనంగా మొహం పెట్టుకుని చూస్తూ, ముద్దుగా మారం చేస్తూ ఉన్న రోషన్ని వైపు చూసి, తప్పు రోషన్, నువ్వు రాకూడదు అని చెప్తున్నాను కదా, అమ్మ మాట వినవా నువ్వు అంటూ కొంచెం కోపంగా అడిగింది శ్రేయ. వింటాను, కానీ నువ్వు నన్ను తీసుకువెళితేనే, మొండిగా మారం చేస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. వస్తాను అంటున్నాడు కదా శ్రేయ, తీసుకువెళ్ళు. అయినా ఇంతకుముందు ఎన్నిసార్లు తీసుకువెళ్ళలేదు, ఇప్పుడు తీసుకువెళ్ళడం వల్ల నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగింది సుజాత. ఆమె వైపు అసహనంగా చూస్తూ, అయ్యో మీకు తెలీదు ఆంటీ, అక్కడికి వాడు రాకూడదు. నాకు ఇప్పుడు ఇష్టం లేదు, తర్వాత తీసుకువెళ్తాను అని శ్రేయ అంటూ ఉండగా ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. దానితో ఆ ఫోన్ వైపు చూసి అందులో ఉన్న మెసేజ్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి ధ్రువ పెళ్లి వార్త తెలిసింది. అది తెలిసిన వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. తర్వాత వద్దు అమ్మా, ఇప్పుడే తీసుకువెళ్ళాలి. ఆమె చెయ్యి పట్టుకుని లాగుతూ మరింత మారం చేస్తూ ఉన్నాడు రోహన్. కానీ ఆమె మనసంతా బాధతో నిండిపోయి ఉండడంతో ఆ బాబు గురించి పట్టించుకోవడం లేదు. తనకి వచ్చిన ఆ మెసేజ్ని పదే పదే చూస్తూ, 24 అవర్స్ ఇంకా నా జీవితంలో నాకు మిగిలి ఉన్నవి ఈ 24 గంటలు మాత్రమే. ఆ తర్వాత నువ్వు పరాయి వాడివి అయిపోతావు మిస్టర్ ధ్రువ. నీ గురించి నేను ఇంకా ఆలోచించకూడదు, నిన్ను నా మనసులో కూడా ఉంచుకోకూడదు అని మనసులో అనుకుని ఆ మెసేజ్ని డిలీట్ చేసి ఫోన్ తన పాకెట్లో పెట్టుకుని తన చెయ్యి పట్టుకుని లాగుతూ ఉన్న రోహన్ వైపు చూసింది. ఆమె ఈ ఒక్క రోజుతో తన కన్న తండ్రి తనకి దూరం అయిపోతున్నాడు. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా తను నా తండ్రి అని చెప్పుకునే అర్హతని రోహన్ పూర్తిగా కోల్పోతున్నాడు. ఇంకా ఎప్పటికీ కూడా ఒక తండ్రి లేనివాడిలా ఆ పిల్లవాడు బ్రతకాలి అని అర్థమవుతూ ఉంటే ఆమె మనసు మరింత బాధగా మూలిగింది. అదే సమయంలో ధ్రువ ప్రవర్తన కూడా ఆమెకు గుర్తు వచ్చింది. రాత్రి వచ్చాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు, కానీ కళ్ళ ముందే బాబు కూడా కనిపించాడు కదా. అయినా సరే కళ్ళారా వాడిని చూడలేదు. కనీసం వాడిని ఎత్తుకుని ఒక్కసారి కూడా తన గుండెలకి హత్తుకోలేదు. తనివి తీరా ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు. అలాంటి మనిషి వీడికి ఫాదర్గా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? అలా తీసుకోవడం ఇష్టం లేకే కదా కళ్ళ ముందు కన్న కొడుకు కనిపిస్తున్నా కూడా అసలు పట్టించుకోలేదు. అసలు వీడికి ఫాదర్ని అని చెప్పుకోవడానికి ధ్రువకి ఇష్టముందా? లేదా నన్ను సాధించడానికి ఇలా అంటున్నాడా అన్న ఆలోచనలో పడిపోయిన ఆమె అప్రయత్నంగానే బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తన గుండెలకి హత్తుకుని అలా ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో చేరిన ఆ కన్నీటిని చూసి, ఎందుకమ్మా, కావాలి అని దగ్గరికి వచ్చిన మనిషిని దూరం చేసుకుని ఇప్పుడు బాధపడడం? మీరు వద్దు అనుకున్నారు కదా, అలాంటప్పుడు గుండెని రాయి చేసుకుని వదిలేసుకోవడమే తప్ప ఇలా బాధపడుతూ కూర్చుంటే మిగిలేది ఈ కన్నీళ్లే, అంతే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు అంటూ ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ చెప్పింది సుజాత. ఆ మాటతో తన కళ్ళల్లో చేరిన ఆ కన్నీటిని తుడుచుకుని, బాబుని త్వరగా రెడీ చేయండి ఆంటీ, అలాగే మీరు కూడా రెడీ అవ్వండి. నాకు ఇవాళ చాలా హెవీ వర్క్ ఉంటుంది. నేను అక్కడ బిజీగా ఉన్నా మీరు బాబుని చూసుకోవడానికి పక్కనే ఉంటే మంచిది అంటూ చెప్పింది శ్రేయ. అవును, ఉంటుంది. అలాగే నేను కూడా పక్కన ఉంటే బాబుని తన తండ్రికి దగ్గర చేసే అవకాశం దొరుకుతుందేమో. ఈ పసివాడి మొహం చూసైనా మీ మనసు మార్చుకోండి
ఈ పిల్లవాడిని చేరతీయండి, మీ ప్రేమని ఈ పసివాడికి పంచండి అని అడిగి బతిమిలాడి వీళ్ళిద్దరిని కలిపే అవకాశం దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది అని మనసులో అనుకుని సరే అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది సుజాత. ఒక అరగంట తర్వాత హడావిడిగా వాళ్ళని తీసుకువచ్చి మీరు నా క్యాబిన్లో కూర్చోండి ఆంటీ, నేను సార్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వస్తాను అని చెప్పి బాబుని సుజాతని తన క్యాబిన్కి పంపించి ప్రియా దగ్గరికి వెళ్ళి అందరికీ బ్రేక్ఫాస్ట్ పంపించావా అంటూ అడిగింది శ్రేయ. హా, అందరికీ వెళ్ళాయి మేడం, కానీ ధృవ సార్ ఇంకా తినలేదు, బహుశా ఇంకా లెగలేదనుకుంటా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటూ చెప్పింది ప్రియా. ఆ పేరు వినగానే ఆమె గుండె ఒక్కసారిగా వేగం అందుకుంది. ఇన్ఫర్మేషన్ లేదు అని అలా వదిలేస్తే ఎలా? వెళ్ళి చూడాలి కదా, ఏం జరిగిందో కనుక్కోవాలి కదా, లేదంటే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి కదా అని సీరియస్ అయ్యింది శ్రేయ. తెలుసుకోవాలి మేడం, కానీ ఆయన పర్మిషన్ లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం మీకు తప్ప ఇక్కడ ఉన్నవారి ఎవరికీ లేదు. ఇంకా ప్రదీప్ గారిని అడిగితే తెలీదు, లెగిసిన తర్వాత తనే కాల్ చేస్తారు, అప్పుడు తీసుకువెళ్ళండి, అప్పటి వరకు డిస్టర్బ్ చేయొద్దు అంటూ చెప్పారు అంది ప్రియా. ఆమె వైపు ఒక చూపు చూసి సరే అని వెళ్ళి తన పనిలో మునిగిపోయింది శ్రేయ. కానీ ఆమె మనసు మొత్తం ధృవ చుట్టూనే తిరుగుతుంది. టైం 11 అవుతుంది, ఇంకా సార్ లెగ్గకపోవడం ఏంటి? ఈ పాటికి కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి కదా, ఇలా అయితే హెల్త్ ఏమైపోవాలి, అసలు పట్టించుకునే పని లేదా అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. కానీ అతని గదికి వెళ్ళడానికి మాత్రం ఆమెకి ఎందుకో మనసు అంగీకరించడం లేదు. వీలైనంత దూరంగా అతనికి ఉండాలి అని అనుకుంటుంది. అలానే తన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. కానీ పిచ్చి మనసు ఆమె మాట వినడం లేదు. అయినా ఇప్పటి వరకు సార్ లేవకుండా ఉంటే ఈ ఐశ్వర్య ఏం చేస్తుంది? పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండవలసిన భర్త గురించి ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదా? ఏమీ అలాగే వదిలేస్తుందా ఏంటి అని మనసులో అనుకుని ప్రియా ప్రియా ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపి ఐశ్వర్య మేడం రూమ్కి పంపించు అని చెప్పి ఆ రూమ్ వైపు వెళుతూ ఉంది ఆమె. అది చూస్తూ ఉంటే విషయం చాలా దూరం వెళ్ళినట్లుంది. సార్ ఇంకా లేవలేదు అని మేడం గారు తెగ అల్లాడిపోతున్నారు. ఎంతైనా ఆడపిల్ల కదా, ఆయన అందానికి ఆ పొగరికి ఫ్లాట్ అవ్వకుండా ఎలా ఉంటుందిలే అని అనుకుని కాఫీ ప్రిపేర్ చేయమని కిచెన్లోకి ఆర్డర్ పంపించింది ఆమె. మంచి ఊపు ఉన్న పాటలు పెట్టుకుని ఊర మాస్ స్టెప్పులు వేస్తూ తన పెళ్లి ధృవతో అయిపోతుంది అన్న ఆనందంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంది ఐశ్వర్య. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేయడంతో సంతోషంగా పిచ్చి గంతులు వేస్తున్న కూతుర్ని అదే సంతోషంతో చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది సుధా. దానితో లోపలికి వచ్చిన శ్రేయకి అక్కడంతా చాలా విచిత్రంగా, కొంత వింతగా, కొంచెం కోపం తెప్పించే విధంగా కనిపించింది. శివనారాయణ ఒక పక్కకు కూర్చుని ఒక అరడజన్ టిఫిన్ ప్లేట్లు ముందు పెట్టుకుని ఏదో కరువుగా ఉన్న దేశం నుండి తరలి వచ్చిన వాడిలాగా ఇప్పుడు తినకపోతే ఇంకా జీవితంలో తినలేను అన్నట్లు చాలా ఆశగా, ఆర్తిగా, కక్కుర్తిగా ఒకదాని తర్వాత ఒక ప్లేట్ చేతిలోకి తీసుకుని బొగ్గల నిండా ఆ టిఫిన్ కూరుకుంటూ కష్టంగా తింటూ ఉన్నాడు. ఐశ్వర్య పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తూ ఉంటే సుధా బట్టలు అన్నీ ఇష్టం వచ్చినట్లు బెడ్పై పడేసి నగలు వాటి పక్కనే పెట్టి వాటికి మ్యాచింగ్ అయ్యే జ్యువెలరీని సెట్ చేస్తూ ఉంది. అదంతా చూసిన శ్రేయకి పిచ్చ కోపం వచ్చింది. అసలు ఏంటి ఈ మనుషులు? ఇలాంటి మనుషులతో ధృవ సార్ లైఫ్ లాంగ్ ఎలా పడతారు? అసలు ఆ ఫ్యామిలీలోకి వెళ్ళే అర్హత వీళ్ళకుందా? ఈ మనుషులను చూస్తుంటే అన్ని నేలబారు వేషాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో వాళ్ళకి వియ్యమేంటి అని మనసులో అనుకుని ఒక నిమిషం అనుకుని ఆలోచించి అయినా వీళ్ళ అర్హత గురించి నాకెందుకు, వీళ్ళకి అర్హత ఉంది అనే కదా ఆ మేడం గారు ఏరి కోరి మరీ ఈ అమ్మాయిని తన కోడలుగా సెట్ చేసుకున్నారు. ఇంకా నాకు సంబంధం లేని విషయాల్లో నేను తలదోర్చకుండా ఉండడమే నాకు చాలా మంచిది అని అనుకున్న శ్రేయ మేడం అంటూ ఐశ్వర్యని పిలిచింది. దానితో ఆమె వైపు చూసి ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేసింది ఐశ్వర్య. ఆమె మొహంలో ఒకలాంటి పొగరు క్లియర్గా కనిపిస్తుంది శ్రేయకి. అది ఇంకా ధృవ సార్ లెగలేదు మేడం, కాఫీ కూడా తాగలేదు, ఒకసారి మీరు వెళ్ళి చూసి వస్తారా అంటూ అడిగింది శ్రేయ. పెళ్ళి రేపు మార్నింగ్ కదా, అందుకనే రెస్ట్ తీసుకున్నట్లున్నారు,
ఆ మాత్రం దానికి నేను వెళ్ళి ఆయన నిద్ర డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆయనకి కాఫీ తాగాలి అని అనిపిస్తే ఆయనే లెగిసి వస్తారులే అని చాలా కేర్‌లెస్‌గా సమాధానం చెప్పింది ఐశ్వర్య. ఆ మాటతో లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టి మరీ బుద్ధి చెప్పాలి అనిపించింది. అయినా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. అసలు ఏం మనుషులు వీళ్ళు! ఒక్కరికి కూడా బుద్ధి లేదా? అని అనుకుంటూ ఒక్క నిమిషం అలానే వాళ్ళేమైనా చెప్తారేమో అని ఎదురు చూసింది. కానీ వాళ్ళ ముగ్గురు నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ అక్కడి నుండి బయటకు వస్తూ ఉండగా అప్పుడే కాఫీ తీసుకుని ఆమెకి ఎదురు వచ్చాడు అక్కడ పనిచేస్తున్న వెయిటర్. అతన్ని చూసి భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఇంక నాకు తప్పదు, వీరిలాగా నేను వదిలేయలేను కదా అని అనుకుంటూ ఆ కాఫీ పట్టుకుని, సరే ఇంక నువ్వు వెళ్ళు, సార్కి నేను కాఫీ ఇస్తాలే అని అంటూ అతని రూమ్ వైపు అడుగులు వేసింది శ్రేయ. ఏదో ధైర్యం చేసి అక్కడి వరకు వెళ్ళింది కానీ డోర్పై నాక్ చేయాలి అంటే ఏదో తెలియని భయం. అలా అయినా చెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అంటే అసలు ఆమె మనసు ఒప్పుకోవడం లేదు. పాపం రాత్రి చాలా ఎక్కువగానే హర్ట్ చేశాను. ఎలా ఉన్నాడో ఏంటో. చూడకపోతే మనసు ప్రశాంతంగా మారదేమో అని అనుకుంటూ మరింత ధైర్యం చేసి ఆ డోర్పై 2 సార్లు నాక్ చేసింది ఆమె. కమింగ్ అని లోపల నుంచి వాయిస్ రావడంతో రాక్షసుడు నిద్ర లేచే ఉన్నట్లున్నాడు. మరి కాల్ చేసి కాఫీ తీసుకురమ్మనడానికి ఏం పోయాకాలం అని అనుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి రాకుండానే సార్ కాఫీ అంటూ బయట నుండే పిలిచింది శ్రేయ. వచ్చింది ఆమె అని అర్థం అవడంతో అప్పుడే ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉన్న అతను ఆమె వైపు ఒక వియ్యూడ్ లుక్ ఇచ్చి అక్కడే నిలబడి కాఫీ అని అరిస్తే నేను నీ దగ్గరికి వచ్చి తీసుకోవాలా? ఏ నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వలేవా? ఈ హోటల్లో పనిచేసే మనిషివే కదా నువ్వు. అలాంటప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఇవ్వాలి అన్న మినిమం కామన్ సెన్స్ నీకు తెలియదా అంటూ సీరియస్గా అడిగాడు అతను. ఆ మాటతో మౌనంగా తల వంచుకొని, దూరంగా ఉండి కాఫీ ఇవ్వడమే నీకు తెలుస్తుందిరా, కానీ నీకు ఇంత దూరంగా ఆగిపోవడం నాకు ఎంత కష్టంగా ఉందో నీకు అర్థం కావడం లేదు, కాకూడదు కూడా అనుకుని లోపలికి వెళ్ళి కాఫీ మిక్స్ చేసి కప్ అతనికి అందించింది ఆమె. కనీసం ఆమె వైపు కూడా చూడకుండా తన పనేదో తను చేసుకుంటూ ఉన్నాడు అతను. అది అస్సలు నచ్చలేదు శ్రేయకి. ఒక్కసారి నా వైపు చూడొచ్చు కదా, గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదా, కంపెనీ లేకుండా ఏది తాగను తినలేను అన్నాడు కదా, మరి ఇప్పుడు ఒకడే ఎలా ఆ కాఫీ తాగుతున్నాడు? కంపెనీ కోసమైనా నువ్వు కాఫీ కలుపుకో అని చెప్పొచ్చు కదా అని ఆమె మనసులో అనుకుంటూ అతను పలకరిస్తాడేమో అని అతని వైపే, అతని కోసమే, అతని పిలుపు కోసమే ఎదురు చూస్తూ అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఉక్రోషం, కళ్ళల్లో నీళ్లు ధ్రువకి తెలుస్తూనే ఉన్నాయి. అయినా కూడా తెలియనట్లు పట్టించుకోకుండా ఉండిపోయాడు. నీకు నా విలువ తెలియడం లేదు, అది తెలిసి వచ్చేలా చెయ్యాలి, చేస్తాను కూడా అని అతను మనసులో అనుకుని కాఫీ తాగేసి ఆ కప్ ఆ ట్రేలో పెడుతూ, నా పెళ్ళికి హోటల్లో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్స్ తీసుకోవాలి, అలాగే షాపింగ్కి కూడా వెళ్ళాలి. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడంతో పాటు వాళ్ళకిచ్చే రిటర్న్ గిఫ్ట్స్ గురించి కూడా నువ్వే చూసుకోవాలి. ఈరోజు సాయంత్రానికి అన్నీ కంప్లీట్ అయిపోవాలి. నీతో ప్రదీప్ని తీసుకువెళ్ళి అన్నీ నువ్వే దగ్గరుండి సెలెక్ట్ చేసుకుని తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు ధ్రువ. ఏంటి నేనా? ఆశ్చర్యంగా అడిగింది ఆమె. అవును నువ్వే. సీరియస్గా ఆమె వైపు చూస్తూ, దగ్గరుండి నా పెళ్ళి చేస్తాను అన్నావు కదా, చెయ్యి మరి. అలాగే రేపు నైట్కి మనకి జరగబోయే సెకండ్ నైట్కి కూడా ఏర్పాట్లు చెయ్యి అంటూ చెప్పాడు ధ్రువ. ఆ మాటతో కోపంగా పిడికిలు బిగించి, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? రేపు మార్నింగ్ మీ పెళ్ళి కాబట్టి ఈవినింగ్ మీ భార్యతో మీ ఫస్ట్ నైట్. ఇక నుంచి మీరు కలిసి ఉండవలసింది, జీవితాన్ని పంచుకోవాల్సింది ఆమెతో. అంతకు మించి ఎక్కువ ఏమీ ఆలోచించవద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ చాలా సీరియస్గా చెప్పింది శ్రేయ. చెప్పాలి అంటే అతన్ని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది ఆమెకి. అది తనని అలా అడుగుతున్నందుక, లేక తన ముందే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అతను సిద్ధపడుతున్నందుక అన్నది ఆమెకే తెలియదు. ఒక రకమైన కన్ఫ్యూషన్లో ఆమె బాగా మునిగిపోయింది. ఎవరితో కలిసి ఉండాలో, ఎవరితో బెడ్ షేర్ చేసుకోవాలో, ఎవరితో లైఫ్ షేర్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.
నీ నీ దగ్గర లెక్చర్లు తీసుకునే స్టేజ్‌లో అయితే నేను లేను కానీ, చెప్పింది చెయ్యకుండా ఇంకా టైం వేస్ట్ చేస్తూ నా ముందే నిలబడ్డావు అంటే, సెకండ్ నైట్ కాస్త ఫస్ట్ డే అయిపోతుంది. మైండ్ ఇట్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు ధ్రువ. కోపంగా అతని వైపు చూస్తూ, రేపు మార్నింగ్ ఎలాగో ఈయన గారి పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా! కాబట్టి నా గురించి ఆలోచించే తీరిక, నా గురించి పట్టించుకునే అంత టైం ఈయన దగ్గర ఉండవులే. కాబట్టి దీని గురించి ఎక్కువగా డిస్కషన్ పెట్టుకుంటే నాకే ప్రమాదం. అసలే మూర్ఖుడు. ఏ టైంలో ఎలా చేస్తాడో. రూమ్ లాక్ చేసి తను అనుకున్న పని చేశాడు అంటే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఎవరికీ చెప్పుకుని ఏడ్చే పరిస్థితి కూడా ఉండదు. అయినా ఇదంతా రేపు ఉదయం పెళ్లి జరిగే వరకే. ఆ తర్వాత ఈయనెవరో నేనెవరో ఒకరి మొహం ఒకరు జీవితంలో చూసుకోము అని అనుకుని షాపింగ్‌కి ఐశ్వర్య మేడంని కూడా తీసుకువెళ్ళమంటారా? అంటూ అడిగింది ఆమె. మా అమ్మగారిని కూడా తీసుకువెళ్ళు అని చెప్పాడు ధ్రువ. ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రేయ. ఆంటీ షాపింగ్‌కి వెళ్ళాలి రెడీనా? అంటూ ప్రదీప్ అడగడంతో బాల్కనీ నుండి కింద స్టాఫ్‌తో మాట్లాడుతూ వాళ్ళకి ఏది ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్తూ ఉన్న శ్రేయ వైపు కోపంగా చూస్తున్న అనురాధ స్పృహలోకి వచ్చి అతని వైపు చూసి, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా! మళ్ళీ తిరిగి ఎందుకొచ్చింది? అంటూ అడిగింది. దానితో అటువైపు చూసి అక్కడ శ్రేయ కనిపించడంతో, అది ఆంటీ మీరు వెళ్ళిపోమని చెప్పారు. అందుకే తను వెళ్ళిపోయింది. కానీ మీ కొడుకు రమ్మని చెప్పాడు. కాబట్టి తనొచ్చింది. మీరు మీ అబ్బాయి చెప్పినట్లు చేయడం తప్ప తనకి మరో ఆప్షన్ లేదు కదా ఆంటీ. కాబట్టి ఇలా తనతో ఫుట్‌బాల్ మీరు ఆడుకోకుండా, మీరు మీ కొడుకు తాయితీగా కూర్చొని మాట్లాడుకుని ఒక డెసిషన్‌కి రండి. అది ఏదైనా సరే శ్రేయ మీరు చెప్పినట్లు తూచా తప్పకుండా చేస్తుంది. అంటూ ఒకంత వెటకారం జోడించి చెప్పాడు ప్రదీప్. అంటే వాడు రమ్మంటే సిగ్గు లేకుండా వచ్చేస్తుందా? తనకి చెప్పాను కదా రావద్దు అని. ఎందుకు వస్తుంది నా కొడుకు జీవితంలోకి? కోపంగా అంది అనురాధ. చిన్నగా నవ్వుతూ, తను ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల ఆంటీ. మీ కొడుకు రమ్మనగానే తను వచ్చేయడానికి సిద్ధపడలేదు. జాబ్ రిజైన్ చేయాలి అంటే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ కంప్లీట్ చేయాలి. అది చేసి మానేయి. నేను ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఈ హోటల్లోనే ముందు ఏదైతే హోదాలో పని చేస్తున్నావో అదే హోదాలో పని చేయాలి. నీ వల్ల నా కొడుక్కి ఏ ఇబ్బంది రాకూడదు అని మీ కొడుకు తనతో చెప్పాడట. ఏంటో కళ్ళ ముందు కన్న కొడుకు కనిపించినా దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకొని తండ్రికి ఆ కొడుకు ఫ్యూచర్ మీద అంత రెస్పాన్సిబిలిటీ ఎక్కడ నుంచి వచ్చిందో నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు ఆంటీ. మీకు అర్థమైతే ఒకసారి మీ కొడుకుతో మాట్లాడండి అన్నాడు ప్రదీప్. ఆ మాటతో కళ్ళు చిట్లించి అతని వైపు కొంచెం కోపంగా చూసి కొడుకా అంటూ అడిగింది అనురాధ. ఓ మీకు ఈ విషయం తెలియదు కదా? మీరు విన్నది 100% నిజం ఆంటీ. మీ కొడుక్కి ఒక కొడుకున్నాడు. వాడి తల్లి శ్రేయ అని ప్రదీప్ చెప్పడంతో కోపంగా పిడికిలి బిగించింది అనురాధ. మాటలు కొంచెం పొదుపుగా మాట్లాడు ప్రదీప్. ఆ అమ్మాయికి పుట్టినవాడు నా కొడుక్కి సంతానం ఎలా అవుతాడు? దీన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఆ పిల్లవాడిని తీసుకువచ్చి నా పరువు మర్యాదల్ని నేను మంట కలపలేను. ఎవరికో కొడుకుని కని నా కొడుక్కే పుట్టాడు అంటే పిచ్చి వెధవ వాడు నమ్మేశాడేమో, నేను నమ్మను అని అనురాధ అంటూ ఉంటే ఆ మాటలతో చాలా సీరియస్గా ఆమె వైపు చూశాడు ప్రదీప్. తను కూడా మిమ్మల్ని నమ్మించాలి అని అనుకోవడం లేదు ఆంటీ. త్వరగా మీ కొడుక్కి పెళ్లి చేసి ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేయాలి. తను ప్రశాంతంగా తన కొడుకుతో బ్రతకాలి అని మాత్రమే అనుకుంటుంది. ఈ విషయం ఇక్కడితో వదిలేసి జరగవలసిన పనులు చూద్దామా ఆంటీ. చాలా చిరాగ్గా ఉంది ఈ మ్యాటర్ అన్నాడు విసుగ్గా ప్రదీప్. ఆమె కూడా ఎక్కువగా డిస్కషన్ పెట్టుకోవాలి అని అనుకోవడం లేదు. దానితో సరే నువ్వు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండు. నేను 5 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని చెప్పింది అనురాధ. ఓకే అండి. త్వరగా వచ్చేసేయండి. మనకి ఎక్కువగా టైం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్. దాంతో మళ్ళీ తన చూపుని శ్రేయ వైపు తిప్పింది అనురాధ. ఈ అమ్మాయి నిజంగా చాలా నిరజాన. ఎలాగైనా నా కొడుకుని ఈమె వలలో పడకుండా చూసుకోవాలి.
తన కొడుకుని వలవేసి వాడిని కట్టి పడేయాలని చూస్తుందేమో. అలా అసలు ఎప్పటికీ జరగకుండా చూసుకోవాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, అమ్మా అంటూ ఒక అరుపు. దానితో అటువైపు శ్రేయ మాత్రమే కాదు, అనురాధ కూడా చూసింది. పాలు కారే బుగ్గలతో ఒక 3 సంవత్సరాల బాబు పరిగెత్తుకుంటూ శ్రేయ వైపు వస్తున్నాడు. రోహన్ని చూసి చిన్న చిరునవ్వుతో, అరే కన్నా జాగ్రత్త అంది శ్రేయ. పైనుంచి చూస్తున్న అనురాధ చూపులన్నీ ఆ బాబు పైనే ఉన్నాయి. అచ్చం తండ్రి పోలికే. చిన్నప్పుడు వాడు కూడా ఇలాగే ఉండేవాడు. వీడిలాగానే అమ్మా అమ్మా అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ నన్ను అసలు విడిచిపెట్టేవాడు కాదు. ముద్దులు పలికే ఆ మొహాన్ని చూస్తూ మనసులో అనుకుంది అనురాధ. అప్పటి వరకు ఆమె మనసులో ఉన్న కోపం, ద్వేషం ఏ గాలికి కొట్టుకుపోయిందో ఆమెకే అర్థం కావడం లేదు. అప్పుడే పరిగెత్తుకుంటూ వస్తున్న రోహన్ కాలికి ఏదో తగలడంతో అమ్మా అంటూ ముందుకు పడ్డాడు. అమ్మా అని ఆ పిల్లవాడు ఏడుస్తూ అరిచిన అరుపుకి శ్రేయ అటువైపు పరిగెత్తగా అనురాధ మనసు కలుక్కుమంది. అయ్యో బాబు అని అనుకుంటూ అక్కడి నుంచి కిందకి పరుగుతీసింది. అలా ఆమె కిందకి వెళ్ళేసరికి కింద పడిన రోహాన్ని ఎత్తుకుని కొట్టుకుపోయిన ఆ బాబు కాలు వైపు చూస్తూ నోటితో చిన్నగా గాలి వుద్దుతూ, తగ్గిపోతుంది బంగారం, ఏమీ కాదు అని ఏడుస్తూ ఉన్న ఆ పిల్లవాడిని బుజ్జగిస్తూ ఉంది శ్రేయ. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన అనురాధ కాలు నుండి ఆ బాబుకి రక్తం కారడం చూసింది. కంగారుగా శ్రేయ చేతిలోంచి ఆ బాబుని లాక్కున్నట్లే తీసుకుని దెబ్బ తగిలిన ఆ కాలుని చూస్తూ ఉంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. అది చూసిన శ్రేయ కూడా ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయింది. త్వరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి అని ఆమె అనడంతో అందరూ ఉరుకుల పరుగుల మీద వెళ్ళారు. అయ్యో ఎంత దెబ్బ తగిలింది అని ఆమె అనుకుంటూ ఉంటే, పర్వాలేదు మేడం నేను చూసుకుంటాను అని శ్రేయ అంటూ ఆ పిల్లవాడిని తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చుని తన ఒడిలో ఆ బాబుని కూర్చోబెట్టుకుంది అనురాధ. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడంతో ఆమె ఆ దెబ్బని నీట్గా క్లీన్ చేసి కొంచెం డెటాల్ వేసి ఆయింట్మెంట్ రాసింది. చిన్నగా మండడంతో అమ్మా అంటూ అరిచాడు ఆ పిల్లవాడు. తన గుండెలకి అతని మొహం హత్తుకుని ఏమీ కాదు బంగారం, తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంటూ బుజ్జగిస్తుంది అనురాధ. ఆమె ప్రవర్తన ఏమీ అర్థం కాకలా చూస్తూ ఉండిపోయింది శ్రేయ. చాలా అసహనంగా అనిపిస్తూ ఉంది ఆమెకి. వెంటనే ఆమె చేతిలోంచి ఆ బాబుని తీసుకుని, వీడు నా కొడుకు, వీడికి మీరు దూరంగా ఉండండి, వీడికి మీకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పాలని ఉంది. కానీ అలా చెయ్యలేని పరిస్థితి. అంతకుముందు అలా లాక్కుంటే ఆమెని అందరిని ఎలా చూస్తారో, తన గతం ఎక్కడ బయటపడిపోతుందో అని ఆమె భయం. ఏడుస్తూ ఉన్న ఆ బాబు కన్నీళ్లు తుడిచి ఊరుకో బంగారం, తగ్గిపోతుంది కదా, ఇప్పుడు నీకేం కావాలి, చాక్లెట్, ఐస్ క్రీమ్ ఏం కావాలి అంటూ అడిగింది అనురాధ. ఆమె దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించే ఆ హోటల్లోని పనిచేసే వ్యక్తులు అప్పటికే ఐస్ క్రీమ్స్తో రెడీగా ఉన్నారు. అది తీసుకుని ఇదిగో ఐస్ క్రీమ్ తింటావా అని అనురాధ అంటూ ఉండగా గబుక్కున ఆమె చేతిలోంచి బాబుని లాక్కుంది శ్రేయ. దాంతో అటువైపు సీరియస్గా చూసింది అనురాధ. ఆ క్షణం ఆమెని చూస్తూ ఉంటే ఆమె కళ్ళలో నిప్పులు చెలరేగుతున్నాయా అన్నట్లు అనిపించింది. ఆ చూపుకి భయపడి తల వంచుకున్న శ్రేయ, సారీ మేడం, నా బాబు ఐస్ క్రీమ్ కట్ట తినకూడదు, వాడికి ఆస్తమా ఉంది. ఐఎమ్ సో సారీ మేడం. అలాగే మీ హోటల్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్ కొడుకు అని కూడా చూడకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఇంత ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకుని వాడి గాయానికి మందు రాస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రేయ. ఆ మాట ముళ్ళులా మనసులో దిగడంతో ఆ బాబు వైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోయింది అనురాధ. తన మనవడు అన్న ఫీలింగ్ మనసులో ఉండిపోవడం వలనో, లేక తన మనవడిని ఎత్తుకోవాలి, కళ్ళారా చూసుకోవాలి అని ఎప్పటి నుంచో ఆమె మనసు తహతహలాడడం వలనో తెలియదు కానీ, తన కళ్ళ ముందే తన రక్త సంబంధం ఉంది అని అర్థమవుతూ ఉంటే ఆ బంధాన్ని దగ్గరికి తీసుకోలేక ఒక రకమైన బాధకి గురి అవుతూ ఉంది ఆమె. అప్పుడే సుజాత అక్కడికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయారా ఆంటీ, వాడు చూడండి కుదురుగా ఒక చోట కూర్చోమంటే కూర్చోవడం లేదు. నేను అందుకనే చెప్పాను ఇక్కడికి తీసుకురాను, కుదురుగా ఉండడు అని. మీరు ఏమీ అవ్వదు అని తీసుకువచ్చారు. ఇప్పుడు చూడండి కాలికి ఎంత దెబ్బ తగిలించుకున్నాడో అని శ్రేయ అనడంతో, ఇప్పుడే వాష్రూమ్కి అలా వెళ్ళానమ్మా, ఈ లోపల వీడు ఇలా చేస్తాడు అని అసలు అనుకోలేదు.
సరే నేను వీడిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. మీరు మీ పని చూసుకుని రండి అంటూ బాబుని ఎత్తుకుంది సుజాత. నో అమ్మమ్మ, నేను వెళ్ళను. నేను మా అమ్మ దగ్గరే ఉంటాను మారం చేశాడు రోహన్. అమ్మ దగ్గర ఉంటావా? మరి ఈరోజు టీవీలో నీ ఫేవరెట్ కార్టూన్ వస్తుంది అన్నావు. అది చూడవా? మిస్ అయిపోతావా? అని సుజాత అడగడంతో ఆలోచనలో పడ్డాడు రోహన్. అది చూసి చిన్నగా నవ్వుకుని, సరే అమ్మా, మాకు చాలా పనులున్నాయి. మీతో కూర్చుంటే మాకు కుదరదు. అవతల కార్టూన్ అయిపోతుంది. మీరు తాయితీగా రండి, మేము వెళ్ళిపోతాం అని బాబుని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకుని బయటికి నడుస్తూ ఉంది సుజాత. వెళుతున్న వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ ఉంది శ్రేయ. కానీ అక్కడే ఉన్న అనురాధని ఆమె చూడలేదు. ఆ చూపులో ఏదో బాధ ఉంది. ఎవరో తనకి దూరం అయిపోతున్న ఫీలింగ్ ఉంది. ఈ విషయం గురించి వాడితో మాట్లాడాలి. ఎలాగైనా నా మనవడిని నా దగ్గరికి తీసుకువెళ్ళిపోవాలి. ఎంత బాగున్నాడో బంగారు కొండ. అచ్చం నా కొడుకు పోలికే. వీడిని అలా ఒంటరిగా ఎవరూ లేని అనాథలాగా పెంచకూడదు. వీడు నా కుటుంబానికి వారసుడు అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఆ తర్వాత పెళ్లి పనుల్లో పడిపోయారు. చాలా బిజీ అయిపోయారు. ధృవ చెప్పిన పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఎప్పుడో రాత్రి 10 అవుతూ ఉండగా ఇంటికి వెళ్ళింది శ్రేయ. ఆమె కోసమే ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నారు తన్వి ఇంకా వినాయ్. వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం చూసి ఒక్క క్షణం షాక్ అయినా వాళ్ళు వస్తున్న సంగతి ముందే తెలియడంతో త్వరగానే ఆ షాక్ నుండి తేరుకుని తనే ఆ విషయాన్ని మర్చిపోయాను అని అర్థమయ్యి తన్వి దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రేమగా హత్తుకుంటూ ఎలా ఉన్నావురా అంటూ ఆప్యాయంగా పలకరించింది శ్రేయ. నా సంగతి పక్కన పెట్టి ఈ విషయం చెప్పక్క, ఆ బాబు ఎవరు అంటూ సూటిగా ఆమెను చూస్తూ అడిగింది తన్వి. అప్పటికి ఆమెకి చాలా మటుకి విషయం అర్థమైంది అని అర్థం చేసుకున్న శ్రేయ భారంగా శ్వాస తీసుకుని వదిలి, చాలాసేపు జర్నీ చేసి వచ్చావు కదా, ఇంత లేట్ నైట్ వరకు పడుకోకుండా ఉంటే హెల్త్ పాడైపోతుంది. ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అని చెల్లెలికి చెప్పి, ఐఎమ్ సో సారీ వినయ్, మీరు వస్తున్నారు అన్న సంగతి నేను మర్చిపోయాను. అడ్రస్ కనుక్కోవడానికి ఇబ్బంది ఏమీ అవ్వలేదు కదా, ఈజీగానే దొరికిందా అంటూ అడిగింది శ్రేయ. లేదు వదిన, మీరు క్లియర్గానే చెప్పారు కదా, బాగానే వచ్చేసాం, ఎటువంటి ఇబ్బంది పడలేదు అని వినయ్ అనడంతో సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని వాళ్ళకి గది చూపించి తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రేయ. అక్కడ పడుకుని ఉన్న రోహన్ని చూసి చిన్నగా నవ్వుకుని ఫ్రెష్ అయి వచ్చి ఆ బాబు పక్కనే పడుకుంది. సమయం 2 అవుతూ ఉండగా అలారం మోగింది. ఉలిక్కిపడి నిద్రలేచి పెళ్లి ముహూర్తం 6 గంటలకే, ఇప్పుడు వెళితేనే గాని టైం సరిపోదు, ఒక్కసారి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చెక్ చేయాలి, వీళ్ళు సరిగ్గా చేశారో లేదో అని అనుకుంటూ హడావిడిగా రెడీ అయి బయటికి వచ్చిన శ్రేయని చూసి, ఏంటమ్మా, పెళ్ళికి ఈ డ్రెస్లో వెళతారా అంటూ అడిగింది సుజాత. లాంగ్ అనార్కలి డ్రెస్లో ఉన్న తనని తాను ఒక్కసారి చూసుకుని, నా సొంతము అనుకున్న మనిషి మరొకరికి సొంతం అవుతూ ఉంటే ఆ పెళ్ళికి ఇంతకన్నా అందంగా రెడీ అయ్యి నవ్వుతూ వెళ్ళడం చాలా కష్టంలే అని మనసులో అనుకుని, నేను పెళ్ళికి వెళ్ళడం లేదు ఆంటీ, పెళ్లి పనులు చెయ్యడానికి వెళుతున్నాను, కాబట్టి ఇది సరిపోతుంది, దీనికి మించిన ఎలాంటి హంగులు ఆర్భటాలు అవసరం లేదు అంది శ్రేయ. సరిపోదమ్మా, పెళ్లి పనులు చేయడానికైనా సరే అందంగా మన తెలుగింటి ఆడపిల్లల చీర కట్టుకుంటేనే ఆ కళ కనిపిస్తుంది. అసలు ఆ కళే వేరు, మీరు రండి నేను చెప్తాను అని అంటూ ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకువెళ్ళి ఒక చీరిచ్చి, త్వరగా ఇది కట్టుకోండమ్మా అంది సుజాత. ఆ చీర కట్టుకొనిదే ఆమె విడిచిపెట్టదు అని బాగా తెలిసిన శ్రేయ ఇంకా మాట్లాడి డిస్కషన్ పెంచలేక మౌనంగా మాట్లాడకుండా ఆ చీర కట్టుకుని బయటకు వచ్చింది. పచ్చని ఆ పసుపు వర్ణపు చీరలో బంగారంలా మెరిసిపోతూ ఉన్న ఆమెను చూసి, చూడండి ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు అని అంటూ ఆమెకి మెటికలు విరిచి దిష్టి తీసి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆమెని సాగనంపింది సుజాత. సరే బాయ్ అని చెప్పి కిందకి వచ్చి తన స్కూటీ తీస్తూ ఉండగా ఆమె దగ్గరికి ఒక మనిషి వచ్చి, మేడం, మీకోసం సార్ కారు పంపించారు అంటూ చెప్పాడు. నా కోసమా? ఎవరు పంపించారు? ధృవ ఏమో అన్న ఆశతో అడిగింది శ్రేయ. ప్రదీప్ సార్ మేడం, ఇంత నైట్ టైం మీరు స్కూటీలో రావడం సేఫ్ కాదు అని మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు అంటూ చెప్పాడు ఆ వ్యక్తి. దానితో శ్రేయ మొహంలో రంగులు మారిపోయాయి. అయినా నా పిచ్చి కానీ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఇంకా నా గురించి ఆలోచిస్తాడు అనుకోవడం
నా వెర్రితనమే అవుతుంది అని అనుకుని ఆ కారు ఎక్కి హోటల్కి చేరుకుంది ఆమె. ఆ హోటల్లో పార్టీ ఏరియా మొత్తం ధృవ పెళ్లి కోసం అందంగా సిద్ధమయ్యింది. అక్కడ తను చెప్పినట్లు యాస్టీస్గా అరేంజ్మెంట్స్ జరగడంతో అది చూసి ప్రశాంతంగా నవ్వుకున్న శ్రేయ ఆ మరుక్షణమే ఆ అరేంజ్మెంట్స్ అన్నీ ఎందుకో అన్నది ఆమె మనసు మరొక్కసారి ఆమెకు తెలియచేయడంతో విరక్తిగా నవ్వుకుని, నాకు ఇంతవరకు మాత్రమే రాసిపెట్టి ఉంది. దానికి మించి ఎక్కువ ఆశపడకూడదు అని అనుకుంటూ తన మనసుకి సర్ది చెప్పుకొని పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. చాలాసేపటి నుంచి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న అనురాధ ఆమె ఒక్కతే పెళ్లికి రావడంతో కొంచెం డిసప్పాయింట్ అయింది. ఏంటి ఒక్కతే వచ్చింది? బాబుని తీసుకురాలేదా? ఇంటి దగ్గర వదిలేసి ఉంటుంది. అయినా ఇంత నైట్ టైం ఎందుకు తీసుకువస్తుందిలే, వాడు నిద్ర లేకుండా డిస్టర్బ్ అయిపోతాడు కదా అని అనుకుని సరిపెట్టుకున్నా కూడా ఎందుకో ఆ పెళ్లిలో ఆ బాబు ఉంటే బాగుండెను అన్న ఫీలింగ్ ఆమె మనసులో చాలా గట్టిగా ఉంది. ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్ గమనించి, ఏంటి ఆంటీ, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కంటున్న కల నెరవేరుతూ ఉంటే సంతోషంగా ఉండడం మానేసి మొహమంతా అంత విచారంగా పెట్టుకున్నారు, ఏమైంది? పెళ్లిలో ఏర్పాట్లేమైనా తక్కువయ్యాయా? ఎవరైనా రావాల్సిన వారు రాలేదా? చెయ్యవలసిన పనులు చెయ్యలేదా? అంటూ ఆతృతగా అడిగాడు ప్రదీప్. పెళ్లి తంతులు మొదలయ్యాయి. పీటల మీద కూర్చుని ధ్రువ పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తున్నాడు. అది కాదు ప్రదీప్, శ్రేయ దగ్గర ఉన్నాడు కదా ఆ బాబు, వాడు నా మనవడే కదా అని కొంచెం సంకోచంగా అంది అనురాధ. చిన్నగా నవ్వి, ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి ఎందుకు ఆంటీ? ఆ బాబుని సాక్ష్యంగా చూపించి శ్రేయ ఏమైనా ఇక్కడ గొడవ చేస్తుందా అని మీరు కంగారు పడుతున్నారా? మీ కంగారుకి అదే కారణమైతే అస్సలు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. శ్రేయ అలాంటి అమ్మాయి కాదు. అవసరమైతే ఆ బాబుని మీ నుంచి దూరంగా తీసుకువెళుతుంది తప్ప వాడిని అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలని తను ఎప్పటికీ అనుకోదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మీ కొడుకు వెళ్ళి అడిగినా కూడా కాదు, ఇష్టం లేదు, మర్యాదగా బయటికి పో అని చెప్పి పంపించిన అమ్మాయి. అలాంటిది తనెందుకు అలా చేస్తుందనుకుంటున్నారు మీరు? అలా చేసే మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే, ఎవరి వల్లనైనా మీకు ప్రాబ్లం వస్తుంది అంటే, అది పెళ్లి క్యాన్సిల్ అవ్వగానే రోడ్డు మీదకెక్కి మీ పరువు తీయాలి అని చూసినా మీకు కాబోయే కోడలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వల్ల వస్తుంది. కానీ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఈ పెళ్లి జరగడానికి మూల కారణమైన శ్రేయ వల్ల అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని ప్రదీప్ చెప్పడంతో, ప్రాబ్లం గురించి కాదు ప్రదీప్, వాడు నా ఇంటి వారసుడు కదా, అందుకే తన దగ్గర నుంచి మనతో పాటు తీసుకువెళ్ళిపోదాం. వాడు వాడు మనకే సొంతం, వాడిపై మనకే ఎక్కువ అధికారం ఉంటుంది అంది అనురాధ. ఆ మాటతో షాక్ అయి ఆమె వైపు చూసి, అసలు ఈ మాట అంటున్నది మీరేనా ఆంటీ? 3 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ప్రాణాలను పెట్టి వాడిని కని పెంచుకుంటున్న ఆ తల్లికి బిడ్డని దూరం చేస్తారా? అసలు ఎలా మాట్లాడుతున్నారా ఆంటీ అలాగా? ఇంత వయసు వచ్చినా మీ కొడుకే ఒక్క క్షణం కనిపించకపోతే మీరు విలవిలలాడిపోతారే, అలాంటిది ఆ తల్లి మాత్రం బిడ్డకి ఎలా దూరంగా ఉంటుంది? అసలు అలా చెయ్యాలి అని మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ నిలదీశాడు ప్రదీప్. ఆ మాటతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది ఆమె. ఆమె వైపు ఒక్క క్షణం దీక్షణంగా చూసి, మీరు అలా చెయ్యాలి అనుకుంటే దానికన్నా బెస్ట్ ఐడియా ఒకటుంది. అది ఏంటి అంటే, ఎవరినైనా కిరాయి మనుషుల్ని మాట్లాడి ముందు ఆ పిల్లని చంపించేసేయండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ మనవడిని మీరు మీతో తెచ్చేసుకోవచ్చు. అలాగే తనకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి కోపంగా ఆమెను చూస్తూ వెళ్ళిపోయాడు ప్రదీప్. దానితో ఆలోచనలో పడింది అనురాధ. పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉన్న ధ్రువని అలా చూస్తూ ఉంది శ్రేయ. నీ మీద ఎందుకు కలిగిందో తెలియదు కానీ ప్రాణం ఇచ్చే అంత ప్రేమ కలిగింది. మొదటిసారి నువ్వు లేకుండా బ్రతకలేనేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది అని అనుకుంటున్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఆ పెళ్లి అలా అక్కడే ఉండి చూడలేక బయటికి వెళ్ళిపోతూ ఉంది శ్రేయ. ధ్రువతో తన పెళ్లి జరిగిపోతుంది, ఇంకా తన అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అన్న సంతోషంలో ఉంది ఐశ్వర్య. శివనారాయణ సంతోషమైతే మాటల్లో చెప్పలేము.
ఇంకా అతని ఆస్తులన్నిటికీ తనే చక్రాధిపతి అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ తన జడ్జాన్ని ప్రదర్శిస్తూ అందరి మీద అజమాయిషీ చేస్తూ ఉన్నాడు అతను. జరుగుతున్న పెళ్లి చూస్తూ ఉన్న అనురాధ మొహంలో సంతోషం లేదు. తమలాంటి గొప్పింటి కుటుంబంలో అబ్బాయిలకి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం ఒక సరదా, వాళ్ళు డబ్బు కోసం వస్తూ ఉంటారు అని ఎంతగా తన మనసుకి నచ్చ చెప్పుకున్నా కూడా తన మనవడిని చూసిన తర్వాత నుంచి ఆ మనసు తన అదుపులో ఉంచుకోలేకపోతుంది ఆమె. తన కొడుకు చేసిన తప్పుకి ఒక పసిబిడ్డ శిక్ష అనుభవించడం, జీవితాంతం తండ్రి లేకుండా ఆ బిడ్డ బ్రతకవలసి రావడం ఆమెకి ఏమాత్రం నచ్చడం లేదు. ఆ పెళ్లి హాల్ దాటి బయటికి వెళ్ళిపోతున్న శ్రేయ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు ధ్రువ. శ్రేయని అక్కడి నుంచి పంపించిన తర్వాత తన్వీని నిద్రలేపి జరిగిందంతా ఆమెకు చెప్పి ధ్రువ సార్ పెళ్ళి అని చెప్పింది సుజాత. ఇంత జరిగితే అక్కకి నాతో ఒక్క మాట చెప్పాలి అని కూడా అనిపించలేదా వినయ్? నా పెళ్లి కోసం తన జీవితాన్ని బలి చేసుకుంటుందా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న తన్విని చూసి, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమీ జరగదు తన్వి. మీ అక్క చేసిన పనికి నాకు బాధగానే ఉంది. తన జీవితం నాశనం అవడానికి నేను కూడా కారణమన్న ఫీలింగ్ నాకు ఉంది. కానీ మనం బాధపడడానికి ఇది సమయం కాదు. పద, మీ అక్క దగ్గరికి వెళదాం. ధ్రువ సార్కి పెళ్లి అని చెప్తున్నారు. ఎలా అయినా ఆ పెళ్లిని ఆపి మీ అక్కతో ఆయన పెళ్లి జరిగేలా చూద్దాం అని వినయ్ చెప్పడంతో సుజాత బాబుని తీసుకుని వాళ్ళందరూ హోటల్కి బయలుదేరారు. ఫంక్షన్ వెన్యూ నుండి బయటకు వచ్చి బాధపడుతూ ఉన్న శ్రేయని చూసి, ఏంటి శ్రేయ ఇక్కడున్నావు? నువ్వెంతో కష్టపడి ఏర్పాటు చేసిన పెళ్లి అంత అంగరంగ వైభవంగా సంతోషంగా జరుగుతూ ఉంటే నువ్విక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? రా పెళ్లి చూద్దువు గాని అని అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె చెయ్యి పట్టుకుని ఆ వెన్యూ లోపలికి తీసుకుని వస్తూ ఉన్నాడు ప్రదీప్. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా, లేదు, నా మనవడికి అన్యాయం జరగకూడదు, వాడికి ఎలా అయినా న్యాయం చేయాలి, వాడికి న్యాయం చేయడం కోసం ఆమెని నా కోడలిగా ఒప్పుకోవడానికి కూడా నేను సిద్ధమే అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన అనురాధ తాను కూర్చున్న ప్లేస్ నుంచి పైకి లేచి ఒక అడుగు ముందుకు వేసింది. అదే టైంలో శ్రేయని తీసుకువచ్చి పెళ్లి కూతురు వెనక నిలబెట్టాడు ప్రదీప్. అక్కడ నిలబెడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది శ్రేయకి. ఇతనేంటి ఇక్కడికి తీసుకువచ్చాడు? ఇప్పుడు ఈయన గారు ఆవిడ గారికి తాళి కట్టడం నేను చూసి తరించాలా ఏంటి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, బాబు, ఈ మంగళసూత్రం తీసుకుని అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చేయండి అంటూ పంతులు గారు చెప్పారు. ఆ మాట విని గుండెల్లో ఏదో గుబులు మొదలవ్వగా అక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నించింది శ్రేయ. కానీ అప్పటికే చుట్టూ జనం మూగిపోవడంతో ఆమెకి బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోయింది. అక్కడ ఏదో జరుగుతుంది అని ఆమె మనసుకి లీలాగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారు. కానీ సడన్ గా అంతమంది జనం అక్కడికి ఎందుకు వచ్చారు? అతని చుట్టూ చేరి తనకి బయటకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారో శ్రేయకి అర్థం కావడం లేదు. ఆ పెళ్లి ఆపాలి అని కంగారుగా పైకి ఎక్కుతూ ఉన్న అనురాధ టెన్షన్తో ఆమె అడుగు ముందుకు పడడం లేదు. సరిగ్గా అదే సమయంలో తన్వి వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఆ తాళి తీసుకుని పైకి లేచిన ధ్రువ శ్రేయ వైపు ఒక చూపు చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. దానితో అదిరిపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అటువైపు తిరిగింది శ్రేయ. ఏదో కంగారు ఆమె మనసులో కలుగుతూ ఉంది. తన మెడలో పడే ఆ తాళి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది ఐశ్వర్య. శ్రేయ కంగారు పడడం, వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉండడం చూసి చిన్నగా నవ్వుకుని ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి ఆమె మెడలో ఆ తాళితో 3 ముళ్ళు వేశాడు ధ్రువ. గట్టి మేళం వినిపించడంతో అందరూ వాళ్ళ మీద అక్షంతలు వేశారు. షాకింగ్ గా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ ఉన్న శ్రేయకి ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో, అసలు ఏమవుతుందో ఏమీ అర్థం కాలేదు. తనపై అక్షంతలు వచ్చి పడడంతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి ఏంటా అని చూసుకున్న ఆమెకి అప్పటికే ఆమె మెడలో తాళి పడిపోవడం కనిపించింది. ఆ తాళి చూసి సంతోషించాలో ఏడవాలో తల బాదుకోవాలో ఏమీ అర్థం కాక బొమ్మలా ఉండిపోయింది. ధ్రువ అంటూ శివనారాయణ గట్టిగా అరవడంతో తల ఎత్తి చూసిన ఐశ్వర్యకి తన మెడలో తాళి పడలేదు అని, ఆ తాళి వేరే వారి మెడలో పడింది అని అప్పుడు అర్థమైంది. దానితో తన కోపాన్ని ఆపుకోలేక
పైకి లేచి ధ్రువ భుజం పట్టుకుని అతని పక్కకి లాగి, "నీకు ఎంత ధైర్యమే?" అంటూ శ్రేయని కొట్టడానికి చెయ్యెత్తింది ఐశ్వర్య. వెంటనే రియాక్ట్ అయిన ధ్రువ ఆమె చేతిని గట్టిగా గాలిలోనే ఆపి పట్టుకుని, "మైండ్ ఇట్ ఐశ్వర్య, షీ ఈజ్ మై వైఫ్. ప్రాణాల మీద ఏమైనా ఆశ ఉంటే తనకి దూరంగా ఉండు" అంటూ శ్రేయ భుజం చుట్టూ తన చేతిని వేసి ఆమెని తన దగ్గరికి లాక్కుని ఐశ్వర్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తనతో పాటు ఆమెని తీసుకుని వెళుతూ ఉన్నాడు ధ్రువ. ఒక బొమ్మలా అతని వైపు చూస్తూ అతని వెనకే నడుస్తూ ఉంది శ్రేయ. "మిస్టర్ ధ్రువ చక్రవర్తి, నీ అంతు తేలుస్తాను. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను" వెనక నుంచి అరుస్తూ ఉన్నాడు శివనారాయణ. అతని వైపు ఒక వంకర నవ్వుతో చూస్తూ, "ఏం తెలుస్తావు? ఏం చేస్తావు నువ్వు? ఆల్రెడీ నీకున్న ప్రాబ్లమ్స్ చాలవు అనుకుని ధ్రువతో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నావా ఏంటి? ఒకవేళ నీ ఆలోచన అదే అయితే నీ పతనం గురించి ధ్రువ ఆలోచించవలసిన అవసరం లేదు. నేను ఆలోచించినా సరిపోతుంది. తెల్లవారేసరికి రోడ్డు మీదకి వచ్చేస్తావు. నీకు కావాల్సింది అదే అయితే ఎక్కువగా కష్టపడకుండా నాకు ఒక కాల్ చేసి చెప్పు, సరిపోతుంది. అలాగే ఇలా అరిచి బీపీ కూడా తెచ్చుకోకు. అసలే ముసలి ప్రాణం కదా! ఏ క్షణమన్నా పైకి పోయే అవకాశం ఉంటుంది. ఎవ్వరికీ తెలీదు కదా! ఆ తర్వాత పాపం మీ ఆవిడ, నీ కూతురు ఎలా బ్రతుకుతారో ఏంటో" అంటూ చెప్పి వాళ్ళకి జరిగేది ముందే హెచ్చరించి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాడు ప్రదీప్. జరిగిన పెళ్లి చూసి తన్వి, వినయ్, ప్రదీప్, సుజాత, అనురాధ కూడా సంతోషించారు. హైదరాబాద్. తన భార్యతో గృహప్రవేశం చేసిన ధ్రువ, ప్రదీప్ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కార్ రెడీ చేయి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతని వైపు కోపంగా చూసి, "దుర్మార్గుడు, చెయ్యవలసిందంతా చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడంట. ఆఫీస్కి ఇక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు? అసలు ఇక్కడ నా పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి కదా. వాళ్ళ అమ్మగారికి అసలే నేనంటే ఇష్టం లేదు. నన్ను ఏమంటారో ఏంటో చూడాలి కదా" అని మనసులో అనుకుంటూ భయం భయంగా అనురాధ వైపు చూసింది శ్రేయ. ఆమె వైపు ఒక్క చూపు చూసి తన చూపుని తన్వి వైపుకి మరల్చి, "పూజ గది అటువైపు ఉంది. మీ అక్కని తీసుకువెళ్ళి ముందు ఆ గదిలో దీపం పెట్టించు. ఆ తర్వాత పని మనిషి మీకు గది చూపిస్తుంది. ముందు మీరందరూ రెస్ట్ తీసుకోండి. తర్వాత మిగతావన్నీ మాట్లాడుకుందాం. జరగవలసినవన్నీ చూద్దాం" అని చెప్పి తన మనవడిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాధ. దానితో శ్రేయని తీసుకుని వెళ్ళి దేవుడి గదిలో దీపం పెట్టించి పని మనిషి చూపించిన గదిలోకి ఆమెను తీసుకుని వెళ్ళింది తన్వి. గదిలోకి వెళ్ళిన వెంటనే అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంది శ్రేయ. అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో, ఆమెకి ఏమైందని ఏడుస్తుందో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. గుండెల్లో ఏదో దుఃఖం పొంగి పొరలుతూ ఉంటే అవి కళ్ళల్లో నుండి అలా వదులుతూ కూర్చుండిపోయింది. "అక్క, ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? ఇక్కడ ఏమీ జరగలేదు. అంతా మంచే జరిగింది. నీ జీవితం బాగుంటుందక్క. సార్కి నీ మీద ఎంత ప్రేమ లేకపోయి ఉంటే ఎలా చేస్తారు? అంత ప్రేమని అందుకోవాలి అంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నువ్వు వద్దు అనుకున్నా కూడా నీకు దక్కినందుకు, నిన్ను వరించినందుకు సంతోషించాలి కానీ ఇలా ఏడవడం ఏంటి?" అంటూ అసహనంగా అడిగింది తన్వి. అయినా కూడా శ్రేయ పెద్దగా పట్టించుకోలేదు. అలా మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఆ రోజు సాయంత్రం గది తలుపుపై ఎవరో తట్టడంతో వెళ్ళి డోర్ తీసింది తన్వి. అక్కడ ఉన్న అనురాధను చూసి, "రండి ఆంటీ" అంటూ ఆమెకి దారి ఇవ్వగా లోపలికి వచ్చిన అనురాధ రాధమ్మ వైపు చూసి, "అవి అక్కడ పెట్టు" అంటూ చెప్పింది. దానితో తనతో తెచ్చిన చీర, పువ్వులు, నగలు అన్నీ అక్కడ ఉన్న బెడ్పై పెట్టింది రాధమ్మ. 9:45 ముహూర్తం. మీ అక్కని సిద్ధం చెయ్యి అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉండగా అనురాధకి ఎదురుగా వచ్చి నిలబడి, "నేను ఇది కావాలని చేయలేదు. అసలు సార్ ఇలా చేస్తారు అని నేను ఊహించలేదు. మీరు చెప్పినట్లే ఆయన జీవితం నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ ఇలా జరిగిపోయింది. ఇలా జరుగుతుంది అని ఊహించి ఉంటే అసలు అక్కడికి నేను వచ్చేదాన్నే కాదు. నన్ను క్షమించండి" అంటూ తన 2 చేతులు జోడించి తల వంచుకొని ఆమెకి కన్నీళ్లతో చెప్పింది శ్రేయ. ఆమె వైపు ఒక చూపు చూసి, "నాకు తెలుసు. అయినా నేనేమీ నిన్ను వివరణ అడగలేదు కదా. ఎందుకు తప్పు చేసిన దానిలా తల వంచుకోవడం? చెయ్యని తప్పుకి ఒకరి ముందు ఎప్పుడు మనం తల దించకూడదు. అది కూడా ఈ ఇంటి కోడలు అయ్యుండి నువ్వు ఆ పని అస్సలు చేయకూడదు. అలా చేసే పరిస్థితి అస్సలు తెచ్చుకోనే కూడదు. అలా నువ్వు తల దించుకున్నావు అంటే అర్థం
నీ పరువు పోయింది అని కాదు, ఈ ఇంటికి అవమానమా అని అది గుర్తుపెట్టుకో అని అనురాధ అనడంతో, లేదు, దీన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయలేను, నేను వెళ్ళిపోతాను అంది శ్రేయ. అక్క అంటూ ఆమె భుజం మీద చేయవేసింది తన్వి. లేదు తన్వి, నేను ఇక్కడ ఉండలేను, అసలు దీన్ని నేను యాక్సెప్ట్ చెయ్యలేకపోతున్నాను అని శ్రేయ అనడంతో, చెయ్యాలి, చేసి తీరాలి. ఏ క్షణమైతే నా కొడుకు నీ మెడలో ఆ తాళి కట్టాడో ఆ క్షణమే నువ్వు వాడి భార్యవి, ఈ ఇంటి కోడలివి అయిపోయావు. ఈ ఇంటి పెద్దగా, నీ అత్తగారిగా చెప్తున్నాను. పడిన ఆ ముడిని తెంచేసి గడప దాటి బయటికి అడుగు పెట్టాలి అని అస్సలు ఆలోచించవద్దు. ఆ ఊహ కూడా నీకు రానివ్వద్దు. ఈ ఇంటి కోడలుగా ఇక ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే బాధ్యత పూర్తిగా నీపైనే ఉంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద మన కుటుంబ పరువు, మర్యాద ఆధారపడి ఉంటుందని మాత్రం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంతకన్నా సున్నితంగా నాకు చెప్పడం రాదు. ముహూర్తానికి ఆలస్యం కాకుండా త్వరగా రెడీ అవ్వు. ఎటువంటి ఆలస్యం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనురాధ. దానితో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది శ్రేయ. వీళ్ళ వాదన వీళ్ళనే కానీ నన్ను, నా మనసుని ఎవ్వరూ అర్థం చేసుకోరా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, ఇంకేమీ ఆలోచించకక్క, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటూ వాష్రూంలోకి ఆమెని తోసింది తన్వి. ఒక అరగంట తర్వాత అందంగా రెడీ చేసి అనురాధ ఆశీస్సులు తీసుకున్న తర్వాత శోభనం గదిలోకి ఆమెను తోసి తలుపు వేసింది తన్వి. అక్కడ మళ్ళీ గులాబీ పూలతో అందంగా డెకరేట్ చేయబడిన బెడ్ వైపు చూసిన శ్రేయకి చాలా కోపం వచ్చింది. తన కళ్ళతోటే ధ్రువ కోసం ఆ గది మొత్తం వెతికింది. బాల్కనీలో ఏదో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు అతను. అతన్ని చూసి, చెప్తానుండి నీ సంగతి అని అనుకుంటూ తన చేతిలో ఉన్న పాల గ్లాస్ అక్కడ ఉన్న టేబుల్పై పెట్టి కోపంగా ధ్రువ దగ్గరికి వెళ్ళి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అప్పుడు డబ్బులు పడేస్తే బెడ్రూమ్కి వచ్చింది, ఇప్పుడు మెడలో ఒక తాళి పడేస్తే ఇంటికి వస్తుంది, జీవితాంతం బందీగా ఇక్కడే పడి ఉంటుంది, నాతోనే ఉంటుంది అనుకుంటున్నావా అంటూ సీరియస్గా అడిగింది శ్రేయ. దానితో ఆమె వైపు చూసి, నేను మళ్ళీ మాట్లాడతాను అని కాల్లో ఉన్న అవతలి వ్యక్తికి చెప్పి ఆ కాల్ కట్ చేసి సీరియస్గా ఆమె వైపు చూస్తూ, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడదావేంటి? అలా ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తులని డిస్టర్బ్ చేయకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు అంటూ అడిగాడు ధ్రువ. ఆ కామన్ సెన్స్ లేనిది నాకు కాదు, నీకు, అందుకే ఇలా ప్రవర్తించావు, నా జీవితాన్ని నాశనం చేశావు అంటూ అరిచింది ఆమె. అసహనంగా ఒక చూపు ఆమె వైపు చూసి అమాంతం ఆమెను చేతిలోకి ఎత్తుకున్నాడు ధ్రువ. దానితో అదిరిపడి, ఏం చేస్తున్నావు నువ్వు, దించు నన్ను అని అరుస్తూనే ఉంది ఆమె. ఆ అరుపులు పెద్దగా పట్టించుకోకుండా ఆమెని తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఆమెపై చేరిపోయి ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దులు పెడుతూ, ఇప్పుడు చెప్పు, ఏదో చెప్తున్నావు అంటూ గుసగుసగా ఆమె చెవిలో అడిగాడు అతను. అతను ఛాతీ మీద చెయ్యి వేసి దూరంగా నెడుతూ, ప్లీజ్ లీవ్ మీ అని పళ్ళు కొరుకుతూ అరిచింది ఆమె. వదలడానికి కాదు, ఇంత ప్లాన్ చేసి నిన్ను పెళ్లి చేసుకున్నది పూర్తిగా నా సొంతం చేసుకోవడానికి అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. నువ్వు సొంతం చేసుకోవాలి అనుకున్నది నన్ను కాదు, నా శరీరాన్ని. దాన్ని అనుభవించడం కోసమే నా అనుమతితో సంబంధం లేకుండా ఒక్కసారి కూడా నన్ను అడగాలి అని ఆలోచించకుండా నా మెడలో ఒక పసుపు తాడు వేసి ఇక్కడికి తీసుకువచ్చావు. ఇప్పుడు నా నిస్సహాయతని అడ్డుగా పెట్టుకుని నీ కోరిక తీర్చుకుంటున్నావు, నీ పశుబలం నా శరీరం మీద చూపిస్తున్నావు అంది శ్రేయ. ఆమె పెదవులని తన చేతితో టచ్ చేస్తూ ఉన్న ధ్రువ ఆ మాటలు విని తను చేస్తున్న పని ఆపేసి, వాట్, కమెగన్ అంటూ అడిగాడు. కోపంగా మొహం పక్కకు తిప్పుకుంది శ్రేయ. ఆమె బుగ్గలు పట్టుకుని గట్టిగా ఒత్తుతూ ఆమె మొహాన్ని తన వైపుకి తిప్పుకుని, ఇప్పుడేం చెప్పావో మళ్ళీ చెప్పు అంటూ చాలా సీరియస్గా అడిగాడు ధ్రువ. అతని చేతిని విసురుగా వెనక్కి తోస్తూ, నీకు కావాల్సింది నేను కాదు, నా శరీరం. దాన్ని సొంతం చేసుకోవడానికి పెళ్ళి, ఇది, ఈ నాటకం అంతే. నీ అవసరం తీరగానే మళ్ళీ విసిరి అవతల పడేస్తావు పళ్ళు కొరుకుతూ అంది ఆమె. ఆ వెంటనే ఆమెపై నుంచి లేచాడు ధ్రువ. ఆమెతో మాట్లాడాలని కానీ ఆమె మొహం చూడాలి అని కానీ అతనికి అస్సలు అనిపించడం లేదు. సీరియస్గా ఆ రూమ్ బాల్కనీలోకి వెళ్ళిపోయి ఒక సిగరెట్ తీసి వెలిగించి అది తాగుతూ తన ఫీలింగ్స్ని ఆల్మోస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నాడు. అతని వైపు కోపంగా చూస్తూ, తను చేసిందే కదా నేను చెప్పాను,
దానికి ఎందుకంట అంత కోపం? ఎందుకు ఊరికనే వచ్చేస్తాయి ఇలాంటి కోపాలు అని అనుకుంటూ అలానే పడుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంది శ్రేయ. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె నిద్ర లేచేసరికి చాలా ఆలస్యమైపోయింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ టైం చూసిన ఆమెకి టైం 8:30 అవుతున్నట్లు కనిపించింది. అయ్య బాబోయ్! ఏంటి ఇంత టైం వరకు పడుకున్నాను అని అనుకుంటూ కంగారుగా బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళుతూ ఏదో గుర్తు రావడంతో ఒక్కసారి ఆ గది మొత్తం చూసింది. డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది. అది చూసి అంటే వెళ్ళిపోయినట్లున్నాడు ఈ రాక్షసుడు అని అనుకుని కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిందకి వెళ్ళేసరికి రోహన్కి టిఫిన్ తినిపిస్తూ కనిపించింది అనురాధ. అది చూసి చిన్నగా నవ్వుకుని దేవుడి గదిలోకి వెళ్ళి దీపం పెట్టి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేసింది శ్రేయ. మేడం కాదు అత్తయ్య అని అనురాధ అనడంతో మనసు ఎందుకో తెలియని ప్రశాంతత వచ్చి చేరడంతో హాయిగా మారింది. చిన్నగా నవ్వుతూ క్షమించండి అత్తయ్య, లేవడానికి కొంచెం ఆలస్యమైంది అంది శ్రేయ. లేవడానికి ఆలస్యమైనా పర్వాలేదు, వచ్చిన నష్టమేమీ ఉండదు. కానీ ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడానికి ఆలస్యం చేయకు. జీవితానికి చాలా ప్రమాదం. జీవితంలో నష్టం వచ్చిందంటే దాన్ని పూడ్చుకోవడం చాలా కష్టం. అందరి టిఫిన్లు పూర్తయిపోయాయి, నువ్వు కూడా టిఫిన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనురాధ. ఆమె సున్నితంగా చెప్పిన ఆ మాట శ్రేయ మనసుకు తాకింది. నేను అనవసరంగా ధృవ సార్తో ఎక్కువగా మాట్లాడానా? కోపంలో అనకూడని మాటలు ఏమైనా అన్నావనా? కానీ ఆయన కూడా అలా చేయకూడదు కదా! వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నా మెడలో తాళి కట్టడం ఏంటి? అదే ఉక్రోషంతో ఏదో కోపంలో ఒక మాట అనేశాను. అలా అనకుండా ఉండవలసింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ధృవ ఎక్కువగా బిజీగా ఉంటూ గడిపేశాడు. రోజులో 1, 2 సార్లు ఎదురుపడినా కూడా ఒకరికి ఒకరు తెలియనట్లు తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ, ఒకరి వైపు ఒకరు చూసుకోవడం కానీ చేయడం లేదు వాళ్ళిద్దరూ. నైట్ ఒకే గదిలో ఉండవలసి వచ్చినా ఆమెతో మాట్లాడకుండా, ఆమె వైపు చూడకుండా తన వర్క్ ఫినిష్ చేసుకుని అక్కడే ఉన్న సోఫాలో పడుకుండిపోయేవాడు ధృవ. అతను మాట్లాడతాడేమో అని చాలా ఎదురు చూసింది శ్రేయ. కానీ ఒక్క మాట కూడా అతను మాట్లాడలేదు. అతనికి ఏమైనా అవసరం అవుతుందేమో అందిద్దాము అని అతను వర్క్ ఫినిష్ అయ్యే వరకు అలానే ఎదురు చూస్తూ ఉండేది. ఏం కావాలన్నా అతను వెళ్ళి తెచ్చుకునేవాడికి కానీ ఆమెకు ఒక్క పని కూడా చెప్పేవాడు కాదు. అతనితో అతను తనతో మాట్లాడడం లేదు అన్న బాధ కన్నా తన కొడుకుని కూడా అతను తన దగ్గరికి తీసుకోవడం లేదు అన్న బాధే శ్రేయకి ఎక్కువగా ఉండేది. అనురాధకి మాత్రం రోహన్ చాలా దగ్గరైపోయాడు. రోజు ఆమె దగ్గరే పడుకుంటూ ఆమెతో కబుర్లు చెప్తూ ఆమెతో ఆడుకుంటూ నానమ్మ ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. మా ఇల్లు కూడా ఇక్కడే కదా, నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు, ఇక్కడే ఉండాలి అంటూ ఆర్డర్ వేసి మరి తన్విని తన ఇంట్లోనే ఉంచుకుని ఆమెకి గ్రాండ్గా సీమంతం కూడా జరిపించింది అనురాధ. మొదట్లో ఆమె మాటలు విని భయపడిన శ్రేయ తమకి తల్లి లేని లోటు తీరుస్తూ తన చెల్లెల్ని అంత బాగా చూసుకుంటూ ఆమె ఉండడంతో ఆమె మీద అమితమైన అభిమానాన్ని పెంచుకుంది. ఒక కూతురుగా తను కూడా మారిపోయి ఆమెను చాలా కేరింగ్గా చూసుకుంటూ ఆమె దగ్గరగా ఉండి అన్ని అవసరాలకి తానై నిలుస్తూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంది. అలా కొన్ని రోజుల్లో ఇద్దరు చాలా దగ్గరైపోయారు. ఆమెతో సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ ఇంటి పనుల్లో నిమగ్నమైపోతూ ఒక పరిపూర్ణ కోడలిగా ఆ ఇంటి యోగక్షేమాల్ని చూస్తూ గడిపేస్తూ ఉన్న శ్రేయకి ఒక పరిపూర్ణ భార్య అవ్వాలి అన్న ఆలోచనే రావడం లేదు. ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోతున్న కొడుకుని చూసి ధృవ ఒక్క నిమిషం అంటూ పిలిచింది అనురాధ. దానితో అటువైపు చూసిన అతనికి ఆమె చేతిలో ఉన్న రోహన్ని కనిపించడంతో ఆ బాబుని చూసి అక్కడికి వెళ్ళాలి అని అనిపించలేదు. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మమ్మీ, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు అతను. దానితో అతని వైపు ఒకసారి అసహనంగా చూసి సుజాత అంటూ పిలిచింది అనురాధ. హా అమ్మా అంటూ అక్కడికి సుజాత రావడంతో ఆ బాబుని సుజాతకిచ్చి బయట ఆడించు అని అనురాధ చెప్పడంతో ఆ బాబుని తీసుకుని సుజాత బయటికి వెళ్ళిపోయింది. దాంతో కొడుకు వైపు చూసి ఇప్పుడు వచ్చి కూర్చోవచ్చేమో, మీటింగ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదనుకుంటా అని అనురాధ అనడంతో వెళ్ళి ఆమె ముందు కూర్చుని చెప్పు మమ్మీ అంటూ అడిగాడు ధృవ. ఎందుకు చేస్తున్నావు ధృవ ఇలా? వాడు నీ కొడుకే కదా, వాడిని దగ్గరికి తీసుకోవాలి అని నీకు అస్సలు అనిపించడం లేదా? సూటిగా అతన్ని చూస్తూ అడిగింది అనురాధ. ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఎందుకు ఉండదమ్మా,
వాడు నా కొడుకు, నా రక్తం, నా ప్రాణం. వాడిని దగ్గరికి తీసుకోవాలని నాకు మాత్రం ఎందుకుండదు అని నువ్వు అనుకుంటున్నావు అంటూ అడుగుతున్న ధ్రువ కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. అది చూసి బాధగా మునిగింది అనురాధ మనసు. మరి అంతగా ప్రాణం అనుకున్న వాడివి ఎందుకురా వాడిని దగ్గరికి తీసుకోవడం లేదు? వాడేం చేశాడని అంటూ అడిగింది అనురాధ. వాడికి ఏమీ చెయ్యలేదమ్మా. నేనే ఎన్ని రోజులు వాడికి దూరంగా ఉండి తప్పు చేశాను. ఇప్పుడు సడన్గా నేను వెళ్ళి వాడి ముందు నిలబడితే నానా అని పిలవడానికి బదులు వాడు ఎక్కడ అంకుల్ అని పిలుస్తాడేమో అన్న భయం నన్ను వాడి దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది. వాడు నోరారా నానా అని పిలిస్తే వినాలి అని చాలా ఆశగా ఉందమ్మా నాకు. ఆ పిలుపు కాకుండా మరి ఏ పిలుపు వాడి నోటి నుండి వచ్చినా నేను భరించలేను. అసలు తట్టుకుని నిలబడలేను. ఏ బిడ్డకైనా తన తల్లి నీ తండ్రి ఇతను అని చూపిస్తే తెలుస్తుంది అంటారు. అలా చూపించిందే నా కొడుకుకు మాత్రం ఈ తండ్రి ప్రేమ ఎలా తెలుస్తుంది? వాడి తల్లికి వాడికి వాడి తండ్రిని పరిచయం చేయాలి అని లేదు అనుకుంటా. అందుకే మా మధ్య ఈ దూరం. తను అనుకున్న రోజున మా మధ్య ఈ దూరం ఉండదు. నా కొడుకుని గుండెలకి హత్తుకుని ప్రాణంగా చూసుకుంటాను. కానీ ఆ అదృష్టం ఉంది అని నాకు అనిపించడం లేదు. ఏదేమైనా వాడికి ఏ లోటు నేను రానివ్వను మమ్మీ. వాడి తండ్రిగా నేను ఏం చేయాలో అన్నీ వాడికి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధ్రువ. వెళుతున్న అతన్ని చూసి అనురాధ బాధపడుతూ ఉంటే వారికి కొంచెం దూరంలో ఉండి అతని మాటలన్నీ విన్న శ్రేయ ఆలోచనలో పడింది. రోహన్ని అతను దగ్గరికి తీసుకోకపోవడానికి గల కారణం వేరే ఏదో ఉంది అనుకుంది, కానీ ఆ కారణం తనే అని ఆమె అస్సలు అనుకోలేదు. ఇప్పుడు అసలు కారణం ఏంటో తెలిసిన తర్వాత అతను చెప్పిన దానిలో తప్పు ఉంది అని ఆమెకి అనిపించడం లేదు. ఆ రోజు సాయంత్రం ఇంటి బయట మెట్ల మీద కూర్చుని గెడ్డం కింద తన 2 చేతులు పెట్టుకుని మాటి మాటికి గేటు వైపు చూస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు రోహన్. ఎప్పుడు ఆ టైంకి తన దగ్గరికి వచ్చి తన దగ్గరే కూర్చుంటూ ముద్దు ముద్దు మాటలతో తనని మైమర్పించే తన మనవడు ఇంకా తన దగ్గరికి రాకపోవడంతో ఏడి వీడు ఆటల్లో పడి నన్ను మర్చిపోయాడు ఏంటి? అసలు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు కదా, అలాంటిది ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు అని అనుకుంటూ ఆ ఇల్లు మొత్తం ఆ బాబు కోసం వెతుకుతూ బయటికి వచ్చిన అనురాధకి ఆ పొజిషన్లో కూర్చుని ఎవరి కోసం ఎదురు చూస్తూ కనిపించాడు రోహన్. అలా క్యూట్గా కూర్చుని ఉన్న ఆ బాబుని చూసి, ఏంటి ఈరోజు మా దొరగారికి ఇల్లు బోర్ కొట్టేసిందా ఏంటి? ఇంటి బయటకు వచ్చి కూర్చుని ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు? తమరి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా అంటూ అడుగుతూ వచ్చి అతని పక్కనే కూర్చుంది అనురాధ. పోనానమ్మా, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, నీతో మాట్లాడే టైం నాకు లేదు అంటూ చెప్పాడు ఆ బాబు. అబ్బో, బిజీ ఏంటమ్మా అంత బిజీ? తమరు చూస్తున్న వెలగబెడుతున్న రాజకార్యాలు ఏంటి అని అనురాధ అంటూ ఉండగా ఆ కాంపౌండ్లోకి ఒక కారు సాగింది. ఇన్ని రోజులు ఆ కారు వస్తే చాలు బెదురు బెదురుగా ఆ కారు వైపు చూసి ఆ పిల్లవాడు కళ్ళు ఇప్పుడు ఆనందంతో ఒక్కసారిగా విచ్చుకున్నాయి. అయ్, డాడీ వచ్చారు అంటూ అక్కడి నుంచి లేచి ఆ కారు వైపు పరుగు పెడుతూ ఉన్నాడు ఆ బాబు. అది చూసి కొంచెం అయోమయానికి గురైన అనురాధ ఏదో అనుమానం రావడంతో వెనక్కి తిరిగి చూసింది. అక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఆ బాంబు ఏం చేస్తాడా అన్నట్లు టెన్షన్గా చూస్తూ ఉంది శ్రేయ. అది చూసిన అనురాధకి విషయం అర్థమవడంతో కొంచెం ప్రశాంతంగా నవ్వుకుంది. కారు డోర్ తీసి కారు దిగిన ధ్రువ కాళ్ళు చుట్టేసుకుని గట్టిగా పట్టుకున్నాడు రోహన్. ఇన్ని రోజులు ఆ బాబుని చాలా కష్టంగా దూరం పెట్టిన ధ్రువ ఇంకా దూరం పెట్టలేకపోయాడు. వెంటనే వాడిని చేతిలోకి ఎత్తుకుని ప్రేమగా అతని మొహంలోకి చూశాడు. అతని మొహంలోకి చూస్తూ డాడీ అంటూ కొంచెం బెదురుగానే పిలిచాడు ఆ బాబు. ఆ ఒక్క మాట తన హృదయాన్ని తాకడంతో ఒక్కసారిగా ఆ బాబుని తన గుండెలకి హత్తుకుని బంగారం అంటూ ముద్దులు పెడుతూ ఉన్నాడు ధ్రువ. దానితో అతని మెడ చుట్టూ చేతులు వేసి డాడీ డాడీ అని పిలుస్తూనే ఉన్నాడు ఆ బాబు. అతను అలా పిలుస్తూ ఉంటే ధ్రువకి మాటలు రావడం లేదు. గొంతుకి ఏడుపు అడ్డుపడడంతో ఆ మాట బయటికి రాలేదు. అతని కళ్ళలో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళిద్దరిని అలా చూసిన అనురాధకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రేయ కళ్ళు అయితే ఆనందంతో నిండిపోయాయి. నిజంగా ఇన్ని రోజులు తను చాలా తప్పు చేశాను.
రోహన్కి తండ్రి ప్రేమని దూరం చేశాను. ఇక మీదట తప్పు నేను చేయదలుచుకోలేదు. వాళ్ళ మధ్యన నేను ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోయి అతని కోసం టీ కలుపుతూ ఉంది శ్రేయ. ఆ రోజు నుంచి బాబు ప్రేమ దగ్గరవడంతో ఎక్కువ సమయం ఆ బాబుతో గడుపుతూ తనలోని ఒంటరితనాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడు ధ్రువ. మెల్లిమెల్లిగా అతనికి ఒంటరితనం తగ్గుతూ ఉంటే శ్రేయకి ఆ ఒంటరితనం పెరిగిపోతూ ఉంది. ఇన్ని రోజులు బాబుని ప్రాణంగా భావించి ఆ బాబు కోసమే బ్రతికిన ఆమెకి ఈరోజు తన బాబు నానమ్మ నాన్నలతో చాలా బిజీ అయిపోవడంతో అమ్మతో గడిపే టైం తక్కువైపోయింది. ఆఫీస్ వర్క్ లాంటివి కూడా ఏమీ లేకపోవడం వలన మరింత బోర్గా ఫీల్ అవుతూ ఉంది. మరోవైపు తన జీవితం ఏమిటి, ఎక్కడికి వెళుతుంది అన్నది కూడా తనకి అర్థం కావడం లేదు. తనకి పెళ్ళైన భర్తకు దూరంగా ఉంటుంది. దానికి కారణం తన లేదా తన భర్త అన్నది ఆమెకి ఇంకా క్లారిటీ రాలేదు. నాన్న ధ్రువ, సాయంత్రం ఒక ఫంక్షన్ ఉంది, నువ్వు శ్రేయ వెళ్ళిరండి అంటూ చెప్పింది అనురాధ. ఆ మాట విని ఒక్క నిమిషం ఆలోచించి, లేదమ్మా నాకు కుదరదు, నువ్వు తను వెళ్ళిరండి అంటూ చెప్పాడు ధ్రువ. కడుపుతో ఉన్న పిల్లని ఇంట్లో పెట్టుకుని తనని ఒంటరిగా వదిలేసి మేమిద్దరం ఎలా వెళ్తాంరా? నోరు మూసుకుని చెప్పింది చెయ్యి, నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిరా అని అది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటూ ఆర్డర్ వేసింది అనురాధ. తీసుకువెళ్ళడానికి నేను సిద్ధమే, కానీ మేడం గారికి నాతో రావడం ఇష్టం ఉందో లేదో తెలియదు కదా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, మీరు వచ్చేసరికి రెడీగా ఉంటాను అంటూ కొంచెం కంగారుగా చెప్పింది. అతను ఎక్కడ నో అంటాడో అన్న భయంతో. ఆమె అలా అనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ధ్రువ. అక్కడి నుంచి మౌనంగా బయటకు వెళ్ళాడు. ఫస్ట్ టైం అతనితో కలిసి అతని భారీగా బయటికి వెళ్ళడం అంటే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంది శ్రేయ. బయటికి వెళ్ళినప్పుడైనా తనతో ప్రశాంతంగా మాట్లాడాలి. ఇంటి దగ్గర నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. గదిలో మేమిద్దరమే ఉన్నా కూడా ఏదో తెలియని దూరం అతన్ని దగ్గరికి నన్ను వెళ్ళనివ్వడం లేదు. కానీ ఈరోజు అలా కాదు, ధైర్యం చేసి చెప్పేయాలి. మనిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉందాము అని చెప్పాలి. తను ఇలా నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడుతూ ఉంటే నాకు పిచ్చి పట్టేటట్లుంది అని మనసులో అనుకుని సాయంత్రం ఎప్పుడవుతుందో, అతను ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ ఉంది ఆమె. సరిగ్గా సమయం 4 గంటలు అవుతూ ఉండగా కబోర్డ్ తెరిచి అన్ని చీరలు చూసిన ఆమెకి రెడ్ కలర్లో పార్టీవేర్ శారీ కనిపించింది. నీకు కలర్ చాలా బాగుంటుందక్క, ఈ కలర్ డ్రెస్లో నిన్నెవరైనా చూశారు అంటే వెంటనే ఫ్లాట్ అయిపోవలసిందే అని ఒకప్పుడు తన్వి చెప్పిన మాటలు గుర్తు రావడంతో, నిజంగా నేను ఈ కలర్ డ్రెస్లో అంత బాగుంటానా? ఒకవేళ అంత బాగుంటే ఖచ్చితంగా ధ్రువ గారికి కూడా ఈ కలర్లో నేను నచ్చుతాను అని అనుకున్న ఆమె బొగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఆ శారీని చాలా అందంగా కట్టుకుని చిన్న స్టోన్ స్టిక్కర్ నొసటి మధ్యలో పెట్టుకుని చాలా మోడర్న్గా రెడీ అయ్యి తనని తను అద్దంలో ఒకసారి చూసుకుని, శ్రేయ, నీ అందానికి పేర్లు పెట్టేవాళ్ళే లేరే బాబు, నేను ఇలా చూస్తే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతాడు అని మనసులో అనుకుని మురిసిపోతూ ముడివేసిన తన జుట్టుని అందంగా లీవ్ చేసింది ఆమె. అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వస్తూ ఉన్న ధ్రువ కూడా వెనక నుంచి ఆమెని అలా చూసి షాక్ అయి అలానే ఉండిపోయాడు. అతనికి ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదిలింది. ఆమెను మొదటిసారి ఆ గదిలో ఆ కలర్ డ్రెస్లోనే చూసిన మధుర స్మృతులు గుర్తు రావడంతో ఒక్క క్షణం వాటిని తలుచుకుంటూ మనసులోనే మురిసిపోయాడు. ఆ మరుక్షణమే ఆమె అన్న మాటలు కూడా అతనికి గుర్తు రావడంతో ఆమె వైపు నుంచి తన చూపులని పక్కకు తిప్పుకుని పెద్దేమీ పట్టించుకోకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అతను. అద్దంలో అప్పటి వరకు కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసిన శ్రేయ సరిగ్గా తను అతని వైపు తిరిగేసరికి తనకేమీ పట్టదు అన్నట్లు అతను వెళ్ళిపోయిన అతని ప్రవర్తనకి చిన్నగా బాధపడింది. ఇలా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉన్న ఈ మనిషితో నేనేం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ఆమె ఆలోచించుకుంటూ ఉండగానే ఫ్రెష్ అయి బయటికి వచ్చిన ధ్రువ తన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు బొమ్మల అక్కడే కూర్చుని ఉంది శ్రేయ. అతని పిలుపు కోసం చాలా ఎదురు చూస్తూ ఉంది. కానీ కనీసం ఆమె వైపు చూడడం కానీ ఒక్క మాట మాట్లాడడం కానీ అతను చేయలేదు. దానితో మరింత బాధకి లోనయ్యింది శ్రేయ. ఆ బాధ మొహంలో కనిపిస్తూ ఉండడంతో అలానే దిగులుగా కిందకి వెళ్ళింది. ఆమె రావడం చూసి, వాడి కారులో నీకోసమే వెయిట్ చేస్తున్నాడమ్మా, త్వరగా వెళ్ళు అంటూ చెప్పింది అనురాధ. సరే అత్తయ్య, వెళ్ళి వస్తాము అని ఆమెకి చెప్పి అటువైపు అడుగులు వేసింది శ్రేయ. అప్పటికే ధ్రువ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. వెళ్ళి అతని పక్క సీట్లో ఆమె కూర్చోగా
ఆ కార్ స్టార్ట్ అయ్యింది. అతని వైపు చూస్తూ ఉంది ఆమె. కానీ అతను మాత్రం ఆమెని పట్టించుకోవడం లేదు. తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా! ఈ డ్రెస్ నీకు బాగుందనో, బాగోలేదనో, లేదా ఈ పార్టీకి రావడం నీకు ఇష్టమేనా? లేదా కాదా? అని ఏదో ఒకటి అడిగి చావచ్చు కదా! అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఆమె ఆలోచనలా కొనసాగుతూ ఉండగానే సడన్ బ్రేక్ వేయడంతో ఆ కారు ఆగింది. దానితో స్పృహలోకి వచ్చి ముందుకు చూసిన ఆమెకి పెద్ద ఫంక్షన్ హాల్ కనిపించింది. అప్పుడే వచ్చేసామా అని డిసప్పాయింటింగ్గా ఫీల్ అవుతూ ఆమె అనుకుంటూ ఉండగానే డోర్ తీసుకుని కిందకి దిగాడు ధ్రువ. భారంగా శ్వాస తీసుకుని అతని వెనకే దిగింది శ్రేయ. ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్న ధ్రువని చూస్తూ అక్కడే ఆగిపోయింది ఆమె. కనీసం రా అని కూడా పిలవడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, హాయ్ ధ్రువ అంటూ మెరుపు తీగలా ఉన్న ఒక అమ్మాయి వచ్చి ధ్రువని చుట్టేసుకుంది. అది చూస్తున్న శ్రేయ కళ్ళు అసూయతో మండాయి. ఎవరిది? ఏదో మగవాడిని మొదటిసారి చూస్తున్నట్లు వచ్చి తన మీద అలా పడిపోతుంది అని మనసులో అనుకుంటూ కోపంగా అటువైపు చూస్తూ ఉంది శ్రేయ. సరిగ్గా అప్పుడే దగ్గరగా పక్కనే అంటి పెట్టుకుని ఉండవలసిన మనుషులు దూరంగా ఎక్కడో మాకు సంబంధం లేదు అన్నట్లు ఆగిపోతే, దూరంగా ఉండవలసిన మనుషులు వచ్చి అలా మీద పడిపోతూ ఉంటారు. వాళ్ళకి మన అనుకున్న వాళ్ళు అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు మన వాళ్ళ పక్కనే ఉండాలి. ఇలా దూరంగా కాదు సిస్టర్ అన్న ఒక వాయిస్ వినిపించింది ఆమెకి. దానితో అటువైపు చూసిన ఆమెకి నవ్వుతూ కనిపించాడు ప్రదీప్. అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ, ఓహ్ మీరా, బాగున్నారా అంటూ పలకరించింది శ్రేయ. నేను బాగానే ఉన్నాను కానీ మీ మనసు అంతగా బాగాలేనట్లుంది. ఆ మనసులో ఉన్న మనిషిని ఇంకా దూరం పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఎలా అనుకోవచ్చు ఈ దూరం అంటూ అడిగాడు ప్రదీప్. ఆ మాటతో తల వంచుకుంది శ్రేయ. అతనికి ఏం సమాధానం చెప్పాలో కూడా ఆమెకేమీ అర్థం కావడం లేదు. తప్పు చేసిన వాళ్ళు తల వంచుకుంటారు, చేస్తున్న వాళ్ళు కాదు. ఎప్పటికైనా మీ తప్పేంటో తెలుసుకోండి. లేదు అంటే మనసులో ఉన్న మనిషికి దూరమై జీవితాంతం బాధపడవలసి వస్తుంది. గతాన్ని తలుచుకుంటూ ఎంతకాలమని కూర్చుంటారు? భవిష్యత్తు ఏంటో ముందు దాని గురించి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుంచి ప్రదీప్ వెళ్ళిపోవడంతో ధ్రువ వైపు చూసింది శ్రేయ. అతని భుజం మీద తన మోచేయి పెట్టి అతనితో చాలా క్లోజ్గా నవ్వుతూ అతని మీద పడిపోతూ మాట్లాడుతున్న ఆ అమ్మాయిని చూసి పిచ్చ కోపం వచ్చింది ఆమెకి. దీనికి ఎంత ధైర్యం ఉంటే నా మొగుడి మీద పడి 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 మాట్లాడుతుంది, చెప్తానుండు దీని సంగతి అని అనుకుంటూ కోపంగా వెళ్ళి వెనక నుంచి ఆమెను ఒక్క తోపు తోసి నా మొగుడు నాకే సొంతం అన్నట్లు అతని భుజం చుట్టూ తన చేతిని చుట్టేసుకుని అతనికి అంటుకుంటూ నిలబడింది శ్రేయ. ముందుకు వెళ్ళి పడబోయిన ఆ అమ్మాయి ఆఖరి నిమిషంలో ఆపుకుని పడకుండా కోపంగా వెనక్కి తిరిగి చూసి ఏ యూ అంటూ ఆమె మీదకి రాబోయింది. అది చూసి వెంటనే రియాక్ట్ అయిన ధ్రువ ఆమెకి అడ్డుగా వెళ్ళి నిలబడి షీఈజ్ మై వైఫ్ శ్రేయ ధ్రువ చక్రవర్తి అంటూ పరిచయం చేశాడు. దానితో ఆమె బొమ్మలా నిలబడిపోయింది. ఇప్పుడు తనని ఏమైనా చేస్తే ధ్రువ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో బాగా తెలిసి ఉండడంతో, ఓహో అవునా, సారీ, నాకు తెలియదు కదా, ఐఎమ్ సో సారీ అంటూ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి హాయ్ శ్రేయ గారు అని ఏదో ఫార్మాలిటీగా 4 మాటలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ధ్రువ తనని అలా పరిచయం చేయడం చాలా గర్వంగా అనిపించింది శ్రేయకి. వెలిగిపోతున్న కళ్ళతో అతని వైపు చూస్తూ ఉండిపోయింది. పార్టీ అయిపోయింది. ఇంటికి బయలుదేరారు. పార్టీలో తనని పట్టించుకుని ఎదుటి వాళ్ళకి తన భార్యని అంటూ పరిచయం చేసినా తనతో మాత్రం ధ్రువ సరిగ్గా మాట్లాడకపోవడం శ్రేయ మనసుని చిన్నగా బాధపెట్టింది. ఇలా అయితే కుదరదు, మాట్లాడాలి, ఎలా అయినా మాట్లాడాలి, అసలు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని మనసులో అనుకుని భారంగా శ్వాస తీసుకుని వదిలి ఒకసారి కారు ఆపుతారా అంది ఆమె. ఎందుకు ఏమిటి అని ఒక్క మాట కూడా అడగకుండా వెంటనే కార్ సైడ్కి తీసి ఆపాడు ధ్రువ. ఒక్క క్షణం అతని వైపు చూసింది. ఏమీ మాట్లాడకుండా అలానే బయటికి చూస్తూ ఉన్నాడు. చెప్తాను నీ సంగతి, ఎలా మాట్లాడవో నేను చూస్తాను అని మనసులో అనుకుని డోర్ తీసుకుని బయటకు వెళ్ళిన ఆమెకి అక్కడ ఫుట్పాత్ పక్కన అందంగా వేసి ఉన్న బెంచెస్ కనిపించాయి. వెళ్ళి వాటి మీద కూర్చుని ఎటో చూస్తూ ఉంది ఆమె. అందమైన పండు వెన్నెల్లో రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న చందమామలా కనిపిస్తున్న ఆమెని ఒక్క క్షణం తదేకంగా చూసి తన చూపు పక్కకు తిప్పేసుకున్నాడు ధ్రువ. మరీ నీకు అంత లెవెల్ ఏంట్రా?
నువ్వు వచ్చి నాతో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈరోజు ఎలా అయినా సరే అటో ఇటో తేల్చేసుకోవాలి అని మొండిగా మరొక వైపు చూస్తూ కూర్చుంది ఆమె. అలా ఒక అరగంట గడిచింది. ధ్రువ కారు దిగలేదు. ఆమె కారు ఎక్కలేదు. ఇంకా ఈ రోజుకి ఇక్కడే అనుకుంటా అని మనసులో అనుకున్న ధ్రువ తన సీట్ని వెనక్కి అడ్జస్ట్ చేసుకుని అందులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మెల్లిగా మత్తు అతనికి కమ్ముతూ ఉండగా ఎవరివో చిన్నగా అరుపులు, ఏదో గొడవ జరుగుతున్నట్లు అలికిడి లీలగా అతనికి వినిపించింది. దానితో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసిన అతనికి రౌడీలా ఉన్న ఇద్దరు వ్యక్తులు శ్రేయ చేతులు పట్టుకుని లాగుతూ గొడవ చేస్తూ కనిపించారు. అది చూసి వెంటనే రియాక్ట్ అయ్యి కారు దిగి అటువైపు షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ వెళ్ళి ఆ ఇద్దరికి చెరొక పంచ్ ఇచ్చాడు ధ్రువ. దానితో ముక్కు మొహం పగిలిన ఆ ఇద్దరు, ఏంటి సార్ అలా కొడతారు? మా దారిన మేము చాలా పద్ధతిగా కామ్గా వెళుతూ ఉంటే ఆ మేడమే విజిల్ వేసి పిలిచి మరీ కన్ను కొట్టి మమ్మల్ని టెంప్ట్ చేసింది. అంత అందమైన అమ్మాయి అనుకోకుండా ఆఫర్ ఇస్తే ఎవరైనా వద్దనుకుంటారా చెప్పండి అంటూ వాపోయారు వాళ్ళిద్దరూ. దాంతో సీరియస్గా శ్రేయ వైపు చూశాడు ధ్రువ. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ దిక్కులు చూస్తూ ఉంది శ్రేయ. రాక్షసి, అనవలసిన మాటలన్నీ అనేసి నేను మాట్లాడాలి అని ట్రిక్ ప్లే చేస్తున్నట్లుంది అని అనుకుని, సారీ బ్రదర్, సారీ. తనకి మీకు ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉందని తెలియక కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. సారీ, నేనింకా ఇన్వాల్వ్ అవ్వను, మీ ఇష్టం అని చెప్పి వెనక్కి తిరిగాడు ధ్రువ. ఆ మాటతో పాపకి కోపం పీక్స్కి వెళ్ళడంతో, ఏంటి అండర్స్టాండింగ్? ఆగరా చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ముందు నిలబడి, అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు అంటూ కోపంగా ప్రశ్నించింది ఆమె. హలో మేడం, అతని సంగతి తర్వాత ముందు మా సంగతి తేల్చండి అంటూ అరిచారు వెనక నుంచి వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ తన చెప్పు తీసి వాళ్ళకి చూపిస్తూ, ధైర్యం ఉంటే రండిరా, ఒక్కొక్కడికి అప్పుడప్పుడు తాండ్ర అయిపోతుంది అంటూ అరిచింది శ్రేయ. ఆ అరుపులు విని అక్కడ నుంచి పరుగుపెట్టారు వాళ్ళు. చేతులు ఫోల్డ్ చేసుకుని ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు ధ్రువ. అతని చూపు చూసి కొంచెం భయం వేసినా సరే ఆ భయానికి ధైర్యం అనే ముసుగు వేసేసి, అసలు నేనేం చేశాను అని నువ్వు నా మీద ఇంత కక్ష కట్టేసి మాట్లాడడం మానేయడానికి? ఏదో కోపంలో 1-2 మాటలు అన్నాను, నిజమే, ఒప్పుకుంటాను. ఏ, నీకు కోపం రాదా? అలా కోపం వస్తే నీ టెంపర్ నువ్వు లూజ్ అవ్వవా? ఎలాంటి మాటలు నీ నోటి నుండి మాట్లాడవా? ఒకప్పుడు డబ్బులు తీసుకునే కదా నా పడక గదికి వచ్చావు నువ్వు, అది నీ క్యారెక్టర్, బజార్ ఆడదానివి నువ్వు అంటూ ఎత్తి చూపించవా నన్ను అని శ్రేయ తన మాటని కంప్లీట్ చేయకముందే లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు ధ్రువ. ఆ చర్యతో షాక్ అయి చెంప మీద చెయ్యి పెట్టుకుని ఏడుపు మొహంతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది శ్రేయ. చంపేస్తాను, అలాంటి మాటలు నోటి వెంట వచ్చాయి అంటే ఇక్కడికిక్కడే నరికి పారేస్తాను, అర్థమవుతుందా అని అంటూ ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపేస్తూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతమైన దానివి. ప్రతి ప్రేమ చూపులతోనే మొదలవ్వదు. నా ప్రేమ కూడా అంతే, చూపులతో మొదలవ్వలేదు, కామంతోనే మొదలైంది. నిన్ను చూసి కావాలి అనుకున్నాను, నా గదికి రప్పించుకున్నాను. అక్కడ వరకు మాత్రమే నీకు తెలుసు. కానీ ఆ తర్వాత నిన్ను ఆ గదిలో చూసిన తర్వాత నీకు దూరంగా ఉండాలి అని, నిన్ను టచ్ చేయకుండా ఉండడానికి నా మనసుని నేను ఎంతగా కంట్రోల్ చేసుకున్నానో, ఎంతగా ప్రయత్నించానో నీకు తెలీదు. నీతో కలిసిన ఆ క్షణం నా మనసుకు తెలిసింది నీపై నేను ఎంత ప్రేమను పెంచుకున్నాను. ఆ ప్రేమను నీకు చెప్తే నువ్వు కాదు అంటావేమో, నాకు దూరంగా వెళ్ళిపోతావేమో అన్న భయం నాది. అలా నాకు నువ్వు దూరంగా వెళ్ళిపోతావేమో అనుకున్నాను. నువ్వు అలా వెళ్ళడం కన్నా ముందే నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను. నీ నుంచి నా మనసుని దూరం చేసుకోవాలి అనుకున్నాను. ఒక్కసారి ప్రేమలో మోసపోయిన నేను మరొకసారి ప్రేమలో మోసపోవడానికి సిద్ధంగా లేను. అందుకే నిన్ను వదిలి దూరంగానే వెళ్ళిపోయాను. కానీ నా మనసు మాత్రం నీకు దూరంగా ఉండలేదు, ఉండదు కూడా. నా జీవితంలో ఎవరికైనా స్థానం ఉంది అంటే అది కేవలం నీకు మాత్రమే. నువ్వన్నది నిజమే, నేను నీ శరీరాన్నే కోరుకుంటున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కోరుకుంటాను. నా తుది శ్వాస విడిచే వరకు నీ శరీరం మీద నాకు హక్కు, అధికారం ఉంటుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఆ ఒక్క రాత్రి దగ్గరే నీ ఆలోచన ఆపేస్తే
నా ఆలోచనలు ఆ రాత్రి నుంచే మొదలయ్యాయి. నా ప్రేమ, ప్రాణం నువ్వయ్యావు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఇందులో నేను చేసిన తప్పేంటి? నువ్వు నన్ను దూరం పెట్టడానికి? నువ్వే కావాలి అని నీ వెంట పడుతున్నాను అని అనుకుని దూరం పెట్టాలి అని చూస్తున్నావు. కానీ నీ అవసరం కోసం నువ్వు వచ్చి నింద నా మీద వేస్తున్నావు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నేను కావాలి అనుకుంటే, కోరుకుంటే నీలాంటి ఆడపిల్లల్ని ఎంతో మందిని నా గదికి నేను రప్పించుకోగలను. కానీ నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఎన్ని రకాలుగా చెప్పినా నీకు అది ఎందుకు అర్థం కావడం లేదు? ఇంకా ఎప్పటికీ అర్థం కాదు, అర్థమవుతుంది అన్న నమ్మకం కూడా పోయింది. కాబట్టి నీకు దూరంగా ఉండిపోతున్నాను. నువ్వు కూడా ఇదే కదా కోరుకుంటున్నావు? ఇంకా ఎందుకు ఇలాంటి వేషాలు వేసి నాతో మాట్లాడాలి అని ప్రయత్నించడం? నాకు దూరంగానే ఉండు. నీకు నచ్చినట్లే బ్రతుకు, కానీ ఆ బ్రతికేది మాత్రం నా దగ్గరే. నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను, నా కొడుకుని నా ఇంటి నుండి బయటికి పంపించే ప్రసక్తి లేదు. మీ ఇద్దరూ నా కళ్ళ ముందే ఉండాలి. ఇది నీకు అర్థమైతే వచ్చి కారెక్కు. లేదు అంటే బలవంతంగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి వెళ్ళి కారెక్కి కూర్చున్నాడు ధ్రువ. అతను చెప్పిన మాటలు అన్నీ మైండ్కి అర్థమవుతూ ఉండడంతో వాటి గురించి ఆలోచిస్తూ వెళ్ళి ఆ కారులో కూర్చుంది ఆమె. రోడ్డు మీద వేగంగా ఆ కారు పరుగు పెడుతూ ఉంటే ఆలోచనలతో శ్రేయ మనసు, ఆవేదనతో ధ్రువ మైండ్ అంతకన్నా వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ఒక అరగంట తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఆలోచనలో ఉన్న శ్రేయ ఇంటికి వచ్చిన సంగతి కూడా గమనించలేకపోయింది. కార్ దిగి ఆ కారుకే జారబడి సిగరెట్ తీసి వెలిగించాడు ధ్రువ. అతని వైపు చూస్తూ ఉన్న ఆమె చిన్నగా నవ్వుకుని ఆ కార్ దిగి ముందుకు 2 అడుగులు వేసింది. వెళుతున్న ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ధ్రువ. అతనికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి అతని గట్టిగా కౌగిలించుకుంది శ్రేయ. అయినా ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వకుండా బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు ధ్రువ. ఆమె చుట్టూ తన చేతులు వేసి దగ్గరికి తీసుకోలేదు. అలాగే ఆమె భుజాలపై చేతులు వేసి దూరంగానూ తొయ్యనూ లేదు. ఒక 2 నిమిషాలకు అతని రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన ఆమె అతను ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో మొండోడు అని చిన్నగా తిట్టుకుని నవ్వుకుని తల ఎత్తి అతని మొహంలోకి చూసింది. ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా పక్కకు చూస్తూ సిగరెట్ పఫ్ పీల్చి గాలిలోకి వదులుతూ ఉన్నాడు అతను. అది చూసి ఎంత పొగరు అని అనుకుంటూ మరింతగా నవ్వుకుంటూ అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి అతడి చేతిలో ఉన్న సిగరెట్ తీసి కింద పడేసి, ఎక్కువగా సిగరెట్ తాగితే హెల్త్కి అంత మంచిది కాదు, తగ్గిస్తే మంచిది అని చెప్పి అతన్ని వదిలి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఆమె. వెళుతున్న ఆమె వైపు అసహనంగా చూసి మరొక సిగరెట్ తీసి వెలిగించాడు అతను. ఆ సిగరెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన అతనికి సోఫాలో నిద్రపొద్దు కనిపించింది ఆమె. ఏంటి ఈరోజు కొత్తగా సోఫాలో పడుకుంది? అది నా ప్లేస్ కదా అని అనుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి అటువైపు చూసిన అతనికి అసౌకర్యంగా ఆ సోఫాలో అటు ఇటు కదులుతూ కనిపించింది శ్రేయ. అంతగా కంఫర్ట్ లేనప్పుడు కష్టంగా అక్కడ పడుకోవడం ఎందుకు? చక్కగా బెడ్ మీద పడుకోవచ్చు కదా అని అనుకుంటూ వెళ్ళి బెడ్ పై పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు. చాలా ఇబ్బందిగా అటు ఇటు కదలడం గమనించి, దేవుడా, ఇది నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వదు అనుకుంటూ వెళ్ళి ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని తీసుకువచ్చి బెడ్ పై పడుకోబెట్టి పైకి లెగుస్తూ ఉండగా అతని కాలర్ పట్టుకుని తన మీదకి లాక్కుంది ఆమె. దానితో అదిరిపడి ఆమె వైపు చూశాడు అతను. సోఫా నాకే కాదు, నీకు కూడా కంఫర్ట్గా ఉండదు. వచ్చి ఆ పక్కన పడుకో అంటూ చెప్పింది ఆమె. ఆమె చేతిలో ఉన్న తన టీషర్ట్ కాలర్ విడిపించుకుంటూ, ఎక్కడ పడుకోవాలో నాకు బాగా తెలుసు, వదులు ముందు అన్నాడు అతను. చాలా గట్టిగా ఆ కాలర్ పట్టుకుని చెప్పింది మర్యాదగా విను, లేదు అంటే ఈ నైట్ అంతా జాగారమే అంటూ వార్నింగ్ ఇచ్చింది ఆమె. ఆమె మాటల్లో చూపుల్లో తేడా గమనించిన అతను, ఇదేంటి ఇంత తేడాగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ లీవ్ మీ అంటూ బలవంతంగా ఆమె చేతి నుండి తన కాలర్ లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. నాది రాక్షస పట్టు, అంత త్వరగా విడిపించుకోవడం నీ వల్ల కాదు అని మరింత గట్టిగా పట్టుకుని మెల్లిగా పైకి లేచి అతని పెదవులపై చిన్నగా ముద్దిచ్చి వదిలేసింది శ్రేయ. పాపం ఆ షాకు నుండి తేరుకోవడానికి బాబుకి 1 నిమిషం పైనే టైం పట్టింది. తన కాలర్ ఆమె వదిలేసిన విషయం కూడా గమనించకుండా అలా బొమ్మలా బిగుసుకుపోయిన అతన్ని చూసి చిన్నగా నవ్వుకొని, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, వచ్చి పడుకో అంటూ చెప్పింది ఆమె.
ఆ మాటతో సృహలోకి వచ్చి విసుగ్గా ఆమె వైపు చూసి వెళ్ళి సోఫాలో సెటిల్ అయిపోయాడు అతను. అది చూసి చెప్పింది వినవు కదా, సరే ఉండు, నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ బెడ్ మీద నుంచి లేచింది ఆమె. ఇటువైపు తిరిగితే తన మనసు మళ్ళీ ఆమె వైపు తిరుగుతుంది, ఆమెనే చూడాలి అని అనిపిస్తుంది. అంత రిస్క్ ఎందుకులే, అసలే ఇది తేడాగా ఉంది అని అనుకున్న అతను సోఫాలో బోర్లా పడుకున్నాడు. ఒక 5 నిమిషాలకి అతనిపై ఒక బరువు వచ్చి పడడంతో అదిరిపడి తల ఒక పక్కకి తిప్పి చూసిన అతనికి తన మీద వెల్లకిల్లా పడుకున్న శ్రేయ కనిపించింది. ఏ, ఏం చేస్తున్నావు నువ్వు? నేనేమి బెడ్ కాదు, మనిషిని. ముందు నా పైనుంచి లే అంటూ అరిచాడు అతను. నాకేమీ నిద్రలో లేచి నడిచే అలవాటు లేదు. ఏది బెడ్డో ఏది మనిషో తెలుసుకోలేనంత మత్తులో మునిగిపోవడానికి అంటూ సమాధానం చెప్పింది శ్రేయ. అంత మత్తు లేనప్పుడు వచ్చి నా మీద ఎందుకు పడుకున్నావు అంటూ అడిగాడు అతను. ఏ, ఆ రోజు నువ్వు నా మీద పడుకోలేదా? అప్పుడు నేను నీలాగే అరిచి గోల చేశానా? సైలెంట్గా ఉన్నానా లేదా? పైగా ఎన్ని చోట్ల కొరికావు? ఆ గాయాలు తగ్గడానికి నాకు చాలా రోజులే పట్టింది తెలుసా అంది శ్రేయ. ఆ మాటతో తలగొట్టుకుంటూ నువ్వు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు అన్నాడు అతను. నువ్వు చేసిందే కదా నేను చెప్తున్నాను. అందులో టూ మచ్ ఏముంది బాబు అంటూ అడిగింది శ్రేయ. ఏముందో తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు లెగు నా మీద నుంచి అంటూ అరిచాడు అతను. ఏ, నేను లెగిస్తే నువ్వొచ్చి నా మీద పడుకుంటావా? అతని వైపు తిరిగి అతని మెడ వంపుల్లో తన గెడ్డం పెట్టి అతని చెవిలో గుసగుసగా అంది ఆమె. ఆమె పెదవులు తన చెవికి టచ్ అవుతూ ఉంటే మెత్తని పరువాలు తన వీపుని గిలిగింతలు పెడుతూ ఉన్నాయి. దానితో ఏదో తెలియని వింతైన పులకింత మనసులో కలుగుతూ శరీరంలో ఒక చిన్న కరెంటు షాక్ కొట్టడం స్టార్ట్ అయ్యింది. అబ్బా, మీద కాదు కానీ పక్కన పడుకుంటాను తల్లి, బెడ్ మీదకే వస్తాను, నువ్వు మాత్రం ముందు నా మీద నుంచి లెగు తల్లి, చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు అతను. అంతేనా అని చాలా డిసప్పాయింట్గా అంటూ సరేలే, దీనికైనా ఒప్పుకున్నావు కదా, అదే చాలు అని అతని మీద నుంచి లేచింది ఆమె. దానితో లేచి కూర్చుని ఆమె వైపు కోపంగా చూస్తూ నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ అడిగాడు అతను. చిన్నగా నవ్వుతూ ఇప్పటి వరకు ఇలాంటి యాంగిల్లో అంటూ ఒకటి ఉంది అని నాకు తెలియదు కానీ నీ ముందు ఓపెన్గా ఉండాలనిపిస్తుంది. నాకు తెలియకుండానే ఓపెన్ అయిపోతున్నా. నీకు అర్థం కావడం లేదా? చిలిపిగా అతన్ని చూస్తూ మెలికలు తిరుగుతూ అడిగింది శ్రేయ. వద్దు తల్లి, ఒక్కసారి చేసిన తప్పుకి 4 సంవత్సరాలు శిక్ష పడింది. దానికి బోనస్గా చాలా మాటలు కూడా పడ్డాను. మళ్ళీ అలాంటి వాటి జోలికి వెళ్ళాలి అని అస్సలు అనుకోవడం లేదు. ఒకవేళ వెళ్ళినా సరే ఈసారి క్లియర్ కట్గా ఉంటాను. ఫిజికల్ రిలేషన్ తప్ప మెంటల్ రిలేషన్ అస్సలు పెట్టుకోను ఎవరితో అయినా సరే అన్నాడు అతను. ఆ మాటతో కోపంగా అతని వైపు చూస్తూ ఏంటి ఏంటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు అంటూ అతన్ని కొడుతూ ఉంది ఆమె. ఏ పిచ్చా నీకు, ఏం చేస్తున్నావు? ఆమె దెబ్బల నుండి తప్పించుకుంటూనే అడిగాడు అతను. అతని చేతులు గట్టిగా పట్టుకుని ఉక్రోషంగా అతని వైపు చూస్తూ ఉన్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అది చూసిన ధృవ మనసులో ఏదో తెలియని ఫీలింగ్. నిజం చెప్పు అంటూ అడిగింది ఆమె. ఏ నిజం అన్నాడు అతను. ఫిజికల్ రిలేషన్ నిజం అంది ఆమె. ఏయ్ పిచ్చా నీకు, వెళ్ళి పడుకో, చాలా లేట్ అయింది అంటూ విసుక్కున్నాడు అతను. నువ్వు నిజం చెప్పదే నేను పడుకోను మొండిగా అంది ఆమె. నీకు ఎందుకు చెప్పాలి అని అడుగుతూ అక్కడ నుంచి లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు అతను. కోపంగా వెళ్ళి అతని ముందు నిలబడి ఎందుకంటే నేను నీ భార్యని అంది ఆమె. ఓ, ఆ విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా నీకు అని అంటూ వాటర్ బాటిల్ మూత తీసి అవి అందులో ఉన్న వాటర్ తాగుతూ ఉన్నాడు అతను. దానితో చిన్నపిల్లల మొహం పెట్టుకుని అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఐఎమ్ సో సారీ, నాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు, అందుకే కోపంలో అలా మాట్లాడేసానే తప్ప నీకు దూరంగా వెళ్ళాలి అని అనుకోలేదు. ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకు, నువ్వు నాకు మాత్రమే సొంతం, నువ్వు ఎలా కావాలి అంటే నేను అలా ఉంటాను అంతే తప్ప నువ్వు మరొకరికి సొంతం అవుతావు, వేరే వాళ్ళతో బెడ్ షేర్ చేసుకుంటావు అంటే నేను అసలు తట్టుకోలేను ధ్రువ, ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది అని చెప్తున్న ఆమె కన్నీళ్లు అతని షర్ట్ని తడుపుతూ ఉన్నాయి. అవునా, సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
నాకు చాలా నిద్రొస్తుంది. గుడ్ నైట్" అని చెప్పి ఆమెని తనకి కొంచెం దూరం జరిపి వెళ్లి బెడ్ మీద ఒక పక్కకు పడుకున్నాడు అతను. కన్నీళ్లతో అతన్ని చూస్తూ మరొక పక్కన అలానే కూర్చుని ఉంది ఆమె. కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉన్నాడు అతను. కానీ అతని మనసు మాత్రం చాలా సంతోషంతో నిండిపోయింది. "ఇన్ని రోజులు నన్ను చాలా ఏడిపించావు కదా! నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చే వరకు నేనేమీ రియాక్ట్ అవ్వను. చూస్తాను నువ్వు ఏం చేస్తావో" అని అనుకుంటూ అలానే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు యాక్షన్ చేస్తూ ఉన్నాడు ధ్రువ. బెడ్ మీద అలాగే వరికిపోయి అతని వైపు చూస్తూ ఉంది ఆమె. ఆమె కళ్ళు అస్సలు మూతలు పడడం లేదు. మనసులో ఏదో తెలియని ఆందోళన. నిజంగానే ధ్రువ మరొకరికి దగ్గరైతే తను తట్టుకోగలనా అన్న ఆలోచన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కొంచెం సేపటికి ఎవరో ఎక్కిళ్ళు పెడుతున్నట్లు సౌండ్ వినిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అతనికి ఏడుస్తూ కనిపించింది ఆమె. ఆ కన్నీళ్లు చూసిన అతని మనసు అస్సలు తట్టుకోలేకపోయింది. "ఎందుకు ఏడుస్తున్నావు?" అసహనంగా అడిగాడు. "నువ్వు నిజం చెప్పలేదుగా" ముక్కు చేతుతో అంది. "దేవుడా" అని అంటూ లేచి బెడ్ మీద బాసిపటం వేసుకుని కూర్చుని, "సరే చెప్తున్నాను విను. ఇప్పటి వరకు నాకు అలాంటి రిలేషన్స్ ఏమీ లేవు. నేను ఆశ పడింది ఒక్కరిని. అలాంటి రిలేషన్ పెట్టుకున్నది ఒక్కరితోనే. ఆ ఒక్క రోజుతోటే నా జీవితం సమాధి అయిపోయింది. మరి ఏ అమ్మాయిని చూసినా నాకు అలాంటి ఫీలింగ్స్ రాలేదు. అలా అని ఫ్యూచర్‌లో రావు అన్న గ్యారంటీ కూడా లేదనుకో. ఉప్పు, కారం తింటున్న శరీరం కదా! కంపల్సరీగా ఆ అవసరం కూడా ఉంటుంది. ఎవరినైనా చూసి ఆ ఫీలింగ్స్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను కానీ, ప్రస్తుతానికైతే అలాంటివి ఏమీ లేవు. ఓకేనా? ఇప్పుడైనా పడుకుంటావా?" అన్నాడు అతను. కోపంగా అతన్ని చూస్తూ "గుడ్ నైట్" అని చెప్పి బెడ్‌పై వాలిపోయింది ఆమె. చిన్నగా నవ్వుకుంటూ అలానే పడుకున్నాడు అతను. టైం 1 దాటుతుంది. నిద్ర రావడం లేదు. మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద గోకింది. అబ్బా! ఇది పడుకోదు, నన్ను పడుకోనివ్వదు అనుకుని ఆమె వైపు మొహం తిప్పి సీరియస్‌గా చూశాడు. "అది ఫ్యూచర్‌లో నీకు అలాంటి ఫీలింగ్స్ వస్తే నన్ను వదిలేస్తావా? అది కూడా వేరే ఎవరో అమ్మాయి కోసం?" అంటూ అడిగింది ఆమె. ఆమె కళ్ళల్లో అమాయకత్వం, ఏదో తెలియని భయం కనిపిస్తూ ఉండడంతో చిన్నగా ఆమె తల మీద నిమిరి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెని తన దగ్గరికి తీసుకుని గుండెల్లో ఆమె తలని పొదుముకుని చిన్నగా ఆమె భుజం మీద జోకొడుతూ ఉన్నాడు అతను. దానితో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆమె. ఇద్దరి మనసులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అతను తనని అంత దగ్గరగా తీసుకోవడం మనసుకి చాలా హాయిని ఇస్తూ ఉండడంతో అతని నడుం చుట్టూ ఆమె చేతులు మెల్లిమెల్లిగా కదులుతూ అతని వీపు భాగాన్ని తడుముతూ ఉన్నాయి. సున్నితంగా ఉండే ఆమె చెయ్యి తన శరీరం అంతటా మెల్లిమెల్లిగా పాకుతూ ఉండడంతో అతని మనసులో ఫీలింగ్స్ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఏదో తెలియని తిమ్మిరిని శరీరానికి పరిచయం చేస్తూ ఉన్నాయి. లయబద్ధంగా కొట్టుకుంటూ ఉన్న అతని గుండె సవ్వడి వింటూ ఆ గుండెపై చిన్నగా ముద్దు పెట్టుకుంది ఆమె. దానితో ఆమె భుజం మీద జోకొడుతూ ఉన్న అతని చెయ్యి సడన్గా ఆగిపోయింది. ఇద్దరు శరీరాల మధ్య కొంచెం గ్యాప్ ఉండడం గమనించి మరింత దగ్గరగా జరిగి గాలి కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా ఒకరిని ఒకరు పెనవేసుకుని పోయి మరీ హత్తుకుపోయారు వాళ్ళిద్దరూ. ఆమె చేతిలో అతని టీషర్ట్ లోపలికి ప్రవేశించి అతని శరీరాన్ని తాకుతూ ఉంటే ఆమె పెదవులు అతని బుగ్గలను అందంగా ముద్దాడుతూ ఉన్నాయి. మేము కూడా ఏమీ తక్కువ కాదు అన్నట్లు అతని చేతులు ఆమె నడుం మీద గట్టిగా బిగుసుకున్నాయి. ఇద్దరి శరీరం నుండి విడుదలవుతున్న వేడి ఆవిర్లు ఆ గది మొత్తం నిండిపోయాయి. తన మొహానికి దగ్గరగా ఉన్న ఆమె మొహాన్ని చూస్తూ "రిమూవ్ యువర్ డ్రెస్" అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో చిన్నగా సిగ్గుపడుతూ తల దించేసుకుంది ఆమె. ఆత్రంగా ఆమె పెదవులని అందుకుని ఒక ఘాటైన ముద్దు పెట్టి తన పెదవులతో ఆమె బుగ్గని చిన్నగా స్పృశిస్తూ అలాగే ఆమె మెడ మీదగా ఆ పెదవులని పోనిస్తూ చెవి దగ్గరికి వచ్చి "రిమూవ్ చెయ్యి" అంటూ చెప్పి ఆమె మీదకంటూ ఒరిగి ఆ పక్కనే ఉన్న బెడ్ లైట్ ఆన్ చేశాడు అతను. దానితో అతని మొహం చూసిన ఆమెకి మరింత సిగ్గు ముంచుకు వచ్చింది. మెల్లిగా తన పెదవులని ఆమె శరీరం మీద పోనిస్తూ
డ్రెస్ పైనే ఎత్తుగా కనిపిస్తున్న ఆమె పరువాలపై తీయని గాయాలను చేస్తూ ఉన్నాడు అతను. ఆ గాయాలను ఏదో తెలియని తమకాన్ని తనలో రేపుతూ ఉండడంతో అతని మత్తులో పూర్తిగా మునిగిపోయిన ఆమె అతను చెప్పినట్లే తన డ్రెస్ రిమూవ్ చేసి పక్కన పడేసింది. ఆమె అందాలని తన కళ్ళల్లో బందీని చేస్తూ ప్రతి అందానికి ఒక పంటిఘాటు తీపి ముద్రని ఇస్తూ చాలాసేపు ఆమె తనువుతో ఆడుకుని ఆమె భరించలేని తమకాన్ని ఆమెకి పరిచయం చేసి ఆమెలో ఒక్కసారిగా కలిసిపోయాడు అతను. అలా చాలాసేపు తమ ప్రణయ యుద్ధాన్ని సాగించి అలసిపోయి ఒకరిని ఒకరు గాఢంగా కౌగిలించుకుని ఇద్దరు ఎప్పటికో నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో తలుపు కొడుతూ ఉండడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన ఆమెకి పక్కన అతను కనిపించలేదు. దానితో ఒక్కసారిగా భయం వేసింది. తను మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని మనసులో అనుకుంటూ ఉంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. శ్రేయ అమ్మా అని సుజాత బయట నుండి కంగారుగా అరుస్తూ ఉండడంతో హా వస్తున్నాను ఆంటీ అని చెప్పి కంగారుగా బెడ్ దిగి కింద పడి ఉన్న తన బట్టలు తీసుకుని వేసుకుని డోర్ తీసింది శ్రేయ. ఆమెను చూసి తన్వి అమ్మకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అమ్మా, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, మీరు త్వరగా రండి అమ్మా అని సుజాత చెప్పడంతో అవునా సరే మీరు పదండి, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి కంగారుగా వాష్రూమ్లోకి వెళ్ళింది శ్రేయ. హడావిడిగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుని కిందకి వచ్చేసరికి తన్విని కారులోకి ఎక్కిస్తూ కనిపించారు వాళ్ళు. దానితో ఆమెతో పాటే తను కూడా ఆ కారు ఎక్కింది. కానీ ఆమె మనసంతా ధృవ మీదే ఉంది. తనెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూనే ఉంది శ్రేయ. హాస్పిటల్కి తన్విని తీసుకువెళ్ళడం, ఆమెకి డెలివరీ చేయడం, ఒక పాప పుట్టడం అన్నీ జరుగుతూ ఉన్నా కూడా శ్రేయ మనసు అక్కడ లేదు, ధృవ మీదే ఉంది. హాస్పిటల్లో ఇంతమంది ఉండకూడదు అని చెప్పడంతో సుజాత శ్రేయ నేను చూసుకుంటాము అని అనురాధ బాబుని రాధమ్మని ఇంటికి పంపించేశారు. అలాగే వినయ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా వెళ్ళిపోయారు. ఆ హడావిడిలో ఉండడంతో శ్రేయ తిన్నదో లేదో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకి తినాలి అని కూడా అనిపించక అలాగే ఉండిపోయింది. పేషెంట్ ఉన్న గదిలో ఒక్కరే ఉండాలి, ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పడంతో సుజాతని తన్వి దగ్గర పెట్టి ఆ రూమ్ బయట ఉన్న చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శ్రేయ. కళ్ళ ముందు ధృవ నవ్వుతూ కనిపించాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కానీ అక్కడ అతను లేడు. ఆ నిజాన్ని తట్టుకోవడం ఆమెకి చాలా కష్టంగా ఉంది. కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. తను మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటే ఆమె మనసు భారంగా మారుతుంది. అలానే ఆ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి గడుస్తూ ఉండగా ఆమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. మగత నిద్రలో ఉన్న ఆమెకి అతను వచ్చింది తెలుస్తుంది కానీ కళ్ళు తెరిచి చూడలేకపోతుంది. నిద్రమత్తు ఎక్కువగా ఉండడంతో కళ్ళు భారంగా మూతలు పడిపోతున్నాయి. అతని చెయ్యి మెల్లిమెల్లిగా శ్రేయ దగ్గరికి వెళుతూ ఉంది. నిద్రలో ఉన్న ఆమెకి ఆ విషయం తెలుస్తూ ఉండడంతో కష్టంగా కళ్ళు తెరిచి చూసింది. తన ముందు సీరియస్గా తనని చూస్తూ కనిపించాడు ధృవ. అతన్ని చూడగానే ఎక్కడ లేని బాధ వచ్చేయడంతో ఏడుస్తూ పైకి లేచి ఒక్కసారిగా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమెను కూడా గట్టిగా పట్టుకుంటూ ఏమైంది అంటూ అడిగాడు అతను. భయం వేసింది అంది ఆమె. ఎందుకు అడిగాడు అతను. ఇప్పుడు కూడా అప్పట్లాగానే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా అందుకు అంది ఆమె. ఆ మాటతో పొద్దుట నుంచి ఆమె ఎంత టెన్షన్ పడిందో అర్థం చేసుకున్న అతను ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుంటూ ఆమె భుజం మీద చిన్నగా ముద్దు పెట్టి అర్జెంట్ మీటింగ్ ఉండి చెప్పకుండా వెళ్ళాను, అలసిపోయి ఉన్నావు కదా అని లేపలేదు, దానికే ఇలా అనుకుంటే ఎలా, అయినా నువ్వు అలా ఆలోచించడానికి ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వున్నది మన ఇంట్లో, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, అవన్నీ వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను, ముఖ్యంగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను అర్థమైందా అన్నాడు అతను. అయ్యింది అన్నట్లు చిన్నగా ఎక్కిళ్ళ మధ్యనే తల ఊపింది ఆమె. దానితో చిన్నగా నవ్వుతూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని అక్కడి నుంచి తను తీసుకున్న స్పెషల్ రూమ్లోకి ఆమెను తీసుకువెళ్ళి ఆమెను అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఏమైనా తిన్నావా అంటూ అడిగాడు. మౌనంగా తల వంచుకుంది. అసహనంగా ఒక చూపు చూసి ఎవరికో కాల్ చేశాడు. ఒక 15 నిమిషాల్లో ఒక ఫుడ్ ప్యాకెట్ వచ్చింది ఆ రూమ్కి. ఓపెన్ చేసి ఆమెకి తినిపిస్తూ ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను, మరొకసారి ఇలా చేసావంటే ఊరుకోను, చెప్తున్నాను అని వార్నింగ్ ఇస్తూనే ప్రేమగా ఆమెకి భోజనం తినిపించాడు.
పొద్దుటి నుంచి గుర్తులేని ఆకలి అతన్ని చూసిన వెంటనే గుర్తు రావడంతో వద్దు అనకుండా మొత్తం తినేసింది ఆమె. చిన్న చిరునవ్వుతో ఆమెను చూస్తూ అలాగే ఆమెను తన గుండెల మీదకి తెచ్చుకుని చిన్నగా జోకొడుతూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతను. అలా రోజులు ముందుకి అందంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అన్యోన్యంగా ఉంటున్న కొడుకుని కోడల్ని చూసి అనురాధ చాలా సంతోషించింది. తన్విని కూడా తన కూతురులా చూసుకుంటూ పాపకి బారసాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయించింది అనురాధ. 5వ నెల రాగానే సారి పెట్టి మరీ అత్తవారింటికి సాగనంపింది. ఇంటి దగ్గర ఉండి బాగా అల్లరి నేర్చుకుంటున్నాడు అని రోహన్ని స్కూల్లో వేసింది శ్రేయ. వాడి స్కూల్కి చాలా సరదాగా నవ్వుతూ వెళ్ళినా కూడా వాడిని పంపించినందుకు కన్నీళ్లు పెట్టుకుని వాడి కోసం ఎదురు చూస్తూ దిగులుగా ఇంటి బయట కూర్చున్నారు అనురాధ, రాధమ్మ, సుజాత. వాళ్ళ ముగ్గురిని చూసి తల కొట్టుకుంది శ్రేయ. మెల్లిమెల్లిగా రోహన్ కూడా స్కూల్కి అలవాటు పడిపోయాడు. అనురాధకి పూర్తిగా రెస్ట్ ఇచ్చి ఇంటి బాధ్యత మొత్తం శ్రేయనే చూస్తూ ఉంది. అలాగే ఆఫీస్ పనిలో కూడా ధ్రువకి హెల్ప్ చేస్తూ ఉంది శ్రేయ. ఎంత ఆలస్యమైనా సరే భర్త ఇంటికి రాగానే అతనికి దగ్గరుండి భోజనం వడ్డించి ఆ తర్వాత పరువాల విందు కూడా అతనికి అందించి ఆఫీస్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా అతను పడుకునేలా చేయడం ఆమెకి రోజువారీ కర్తవ్యమైపోయింది. అలా అతని సాంగత్యంలో సంతోషంగా ఆమె జీవితం ముందుకు సాగిపోతూ ఉంది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి శ్రేయ కాఫీ అంటూ సోఫాలో కూలబడ్డాడు ధ్రువ. వేడివేడిగా 2 కాఫీలు తీసుకువచ్చి ఒకటి అతనికి మరొకటి అక్కడే ఉన్న అనురాధకి ఇచ్చి కిచెన్లోకి వెళ్ళబోతూ ఉన్న శ్రేయ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంది. ఆమె వైపు చూస్తూ ఉన్న ధ్రువ ఆమె పడిపోవడం గమనించి వెంటనే రియాక్ట్ అయ్యి ఒక అడుగులో ఆమెను చేరుకుని కింద పడకుండా ఆమెను పట్టుకుని శ్రేయ ఏమైంది అని అడుగుతూ ఉండగానే లైట్గా కళ్ళు తిరిగాయి అంటూ సపోర్ట్ కోసం అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది ఆమె. సరే పద హాస్పిటల్కి వెళదాం కంగారుగా అన్నాడు ధ్రువ. అవసరం లేదు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది ఆమె. ఆ మాట చెప్పడానికి నువ్వేమీ డాక్టర్వి కాదు. డాక్టర్ దగ్గరికి వెళితే ఏమైందో ఏం చేయాలో ఆమె చెప్తుంది అని ధ్రువ కోప్పడుతూ ఉండగా, అయ్యో బాబు మీరు అంత కంగారు పడకండి, అమ్మగారికి ఏమీ అవ్వలేదు, మహా అయితే ఏమవుతుంది, మీరు మరొకసారి తండ్రి అవుతారు అంతే కదా అంది సుజాత. ఆ మాటతో షాక్ అయిన అనురాధ, ధ్రువ శ్రేయ వైపు ఆశగా చూశారు. వారిద్దరి వైపు చూడలేక సిగ్గు పడుతూ తల వంచుకుంది శ్రేయ. ఆమె గెడ్డం పట్టుకుని ఆమె మొహం కొంచెం పైకి ఎత్తి ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నిజమా అంటూ అడిగాడు అతను. అవును అన్నట్లు తల ఊపింది ఆమె. దానితో మరొక్కసారి ఆనందంతో ఆ ఇల్లు నిండిపోయింది. ఆమెని గట్టిగా తన గుండెలకి హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాడు ధ్రువ. అనురాధ ఆనందానికైతే అవధులే లేకుండా పోయాయి. ఇంకా రోహన్ బాబు అయితే తనకి చెల్లో తమ్ముడో పుడుతుంది అన్న ఆనందంలో ఇల్లు పీకి పందిరి వేస్తున్నాడు. పని వాళ్ళందరికీ బట్టలు స్వీట్స్ పంచిపెట్టి తను మరొక్కసారి నానమ్మని అవుతున్న సంగతి ఊరు వాడ తెలిసేలా చేసింది అనురాధ. కోడలికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేసి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో డీటెయిల్గా చెప్పి తన ఆర్డర్ ఫాలో అవ్వాలి అంటూ రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఆమెని కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటూ ఉంది. 5వ నెల రాగానే అంగరంగ వైభవంగా సీమంతం కూడా జరిపించేసింది. వారి ప్రేమ అనురాగాల మధ్యన నెలలు ఎలా గడిచిపోయాయో కూడా శ్రేయకి తెలియనే లేదు. ఎంత బిజీగా ఉన్నా సరే శ్రేయ విషయంలో ధ్రువ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. టైం టు టైం ఆమెకి అపాయింట్మెంట్ చూసుకుని మరీ హాస్పిటల్కి తనే దగ్గరుండి తీసుకుని వచ్చేవాడు. రోహన్తో మిస్ అయిన ఎన్నో క్షణాలని ఇప్పుడు తన 2వ బేబీతో పొందాలి అన్నది అతని ఆరాటం. అలా 9 నెలలు గడిచేసరికి శ్రేయకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఆ క్షణం ఆమె పడుతున్న బాధని చూసిన ధ్రువ మనసు విల్లవిల్లలాడింది. ఒక్క క్షణం ఆ బాధ తన వల్లే అన్న ఆలోచన కూడా అతను తట్టుకోలేకపోయాడు. అతనికి మరొక బిడ్డ పుడుతుంది అన్న ఆనందం కన్నా శ్రేయ పడుతున్న బాధే అతని మనసుని బాగా కలిచివేసింది. అలా కొంత సమయం గడిచేసరికి 2 కవలలకి జన్మనిచ్చి అతని బాధని పూర్తిగా తుడిచేసి రెట్టింపు ఆనందాన్ని అతనికి పంచి ఇచ్చింది శ్రేయ. తనని 3 బిడ్డలకి తండ్రిని చేసిన ఆమెని మనస్ఫూర్తిగా తన గుండెలకి హత్తుకుని తన ఫ్యామిలీ పరిపూర్ణమైనట్లు ఫీల్ అవుతూ ఉన్నాడు ధ్రువ. సమాప్తం. ఇది అండి 1 నైట్ స్టాండ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అంతగా మీకు స్టోరీ బాగా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనసైన కథలు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం.
మీ ఆదరణతో, అభిమానంతో మరెన్నో స్టోరీస్ రాయాలి అని మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటాను. నా ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.